हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। భగవద్ భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, విశేషంగా భాగవతం, సనాతన ధర్మం, భగవద్గీత తదితరమైనటువంటి అంశాలను విశ్లేషించుకునేటువంటి కార్యక్రమంలో ఈ సత్సంగంలో పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ నా తరపున నాటి మన కోహోస్ట్ నిఖిత మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ తల్లి తరపున అందరికీ కూడాను వినయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని యథాతథంగా గురుస్తుతి, కృష్ణస్తుతి, రాధాస్తుతి, పంచతత్వ మహామంత్ర పఠనం మరియు శారదాస్తుతి, గణేశ ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాంతి స్వపదాంతికం. అజ్ఞానం అనేటువంటి గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ జ్ఞానం అనేటువంటి దీపంతో నేత్రాలు తెరిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ నా తరపున వినయపూర్వక ప్రణామములు తెలియజేసుకుంటూ, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభునకు, నిత్యానంద ప్రభునకు, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది అన్య భక్త బృందమునకు గౌరవపూర్వక ప్రణామములు తెలియజేసుకుంటూ, హే కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతే కోపేశ కోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. ప్రియమైన కృష్ణ, నీవు కరుణాసాగరుడవు, దీనబంధుడవు, జగత్పతివి, గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు, నీకు నా వినయపూర్వక ప్రణామములు తండ్రి. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. బంగారము వంటి మేలిఛాయతో బృందావనానికి రాణి అయినట్టి శ్రీకృష్ణుని ప్రేయసి హరిప్రియ రాధారాణి, నీకు నా ప్రణామములు తల్లి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కల్పతరువుల వలె సర్వజనుల కోరికలు తీరుస్తూ దీనుల ఎడ పరమ దయాళువులై ఉన్నట్టి కృష్ణ భక్తులందరికీ, వైష్ణవులకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థతే నిత్యం విద్యాదానం చ దేహి మే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దృశ్య మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ 108 సార్లు. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే
भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय ధన్యవాదాలు మాతాజీ ధన్యవాదాలు తల్లి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు దృశ్య మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, ఈనాటి కార్యక్రమంలో మనం నిన్న తులసి సుందరకాండ రామాయణంలోని సుందరకాండను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాము. నిన్ననే ఈ రోజు అనుకుంటున్నటువంటి టాపిక్ కూడా చెప్పాలని అనుకున్నాము, కానీ సమయాభావం వల్ల అది కొంచెం కుదరలేదు. సో ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేస్తాము. నాదొక ప్రశ్న. భూమి అని అంటాం మనం. భూమికి ఉన్నటువంటి ఇతరమైన పేర్లు ఏమిటో చెప్పగలరా? భూమి, మనందరం కూడా భూమి మీద ఉన్నాం. అందరం కూడా భూమి మీద ఉన్నాం. ఒకసారి నన్ను ప్రశ్న కంప్లీట్ చేయండి. భూమి మీద ఉన్నాం మనం అంతా. వీఆర్ ఆల్ ప్లానెట్ ఎర్త్. భూమికి ఉన్నటువంటి ఇతరమైనటువంటి పేర్లు, దాని అర్థం తెలిస్తే అర్థంతో సహా చెప్పండి. ఎందుకంటే భాగవతంలో విశేషమైనటువంటి అంశం మరియు వేద సూక్తులలో చెప్పబడినటువంటి అంశాన్ని ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. మంగమ్మ మాతాజీ గారికి చెప్పినట్టు సంక్రాంతి వరకు కూడాను ఎవ్రీడే ఒక న్యూ కాన్సెప్ట్ మనం చెప్పుకుంటాము. ఎస్ నిఖిత. పృథ్వీ మాతాజీ. ఎస్ పృథ్వీ, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఏమిటి? నాట్ షూర్ మాతాజీ. Please make an effort. Prudvi means what? ఎగ్జాక్ట్ గా తెలియదు మాతాజీ. Okay, very good. You're very honest. You're not touching Google. Very nice. Thank you. Mangamma Mataji. హరే కృష్ణ మాతాజీ. Hare Krishna. ధరణి అంటారు కదా, ధరణి. ధరణి, వెరీ గుడ్. ధరణి అంటే ఏంటి? పేరు, అర్థం. తెలీదు మాతాజీ. ధరణి. ఓకే, నెక్స్ట్. శశి కిరణ్ మాతాజీ. You keep writing the names. ఒక్కొక్కరు చెప్పింది నిఖిత. yes మాతాజీ. Yes, చెప్పమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ధరిత్రి అంటారు కదా మాతాజీ. పార్టిసిపేట్ ఇన్ దిస్ సాంగ్. ధరిత్రి అంటారు కదా మాతాజీ. ధరిత్రి, వెరీ నైస్. ధరిత్రి, ఒక్క నిమిషం రాయలేదు. పృథ్వీ, ధరిత్రి, ధరణి. ఇంకా రూపవతి మాతాజీ. చెప్పిన వారు మ్యూట్ చేసేసుకోండి ప్లీజ్. రూపవతి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఎస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. అవని వసుధ పొడమి. అన్ని కాదు, సరే పోనీ. అవని వసుధ పొడమి. ఓకే, డన్. మ్యూట్ చేసేసుకోండి. రామకృష్ణ ప్రభు.
ధాత్రి. ధాత్రి, వెరీ నైస్. హరే కృష్ణ. హరే కృష్ణ. వసుధ మాతాజీ. అన్మ్యూట్ మాతాజీ, వసుధ మాతాజీ. హలో, ఎస్, చాలా వరకు చెప్పారండి. నేను మీనింగ్ చెప్పనా నాకు తెలిసినవి? చెప్పండి అమ్మా. పృథ్వీ అంటేనేమో పృథు మహారాజు నుంచి వ్యవసాయం అంటే అగ్రికల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అతనే కదా ఇన్వెంట్ చేసింది. సో అలా పృథ్వీ వచ్చిందేమో. అంతే అండి. ఇది ఒకటేనా? ఓకే, ధన్యవాదాలు. వెరీ గుడ్. ధన్యవాదాలు. అరుంధతి మాతాజీ. వసుంధర. వసుంధర, ఓకే, ధన్యవాదాలు. సోమయాజులు ప్రభు. తిరుపతి, సోమయాజులు ప్రభు. చెప్పండి మా ప్రభు. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. ఇహలోకము అంటామండి. ఎస్ ఎస్, ఇహలోకము అంటాం మాతాజీ. ఇహలోకం కాదు, భూమికి ఉన్న ఇంకొక పేరు చెప్పండి. ఇహలోకం, పరలోకం అనేది, పరలోకం అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి? సరే, ఇహలోకం ఒక మీనింగ్, ఒరిజినల్ పేర్లలో మాత్రం పృథ్వీకి అది. ఇంకా కరుణా మాతాజీ. ఎస్, మేదిని మాత. జాయిన్ అయిన వారు, కొత్తగా జాయిన్ అయిన వారికి ప్రశ్న చెప్తున్నాను వినండి. మేదిని. మనం భూమి మీద ఉన్నాం, భూమికి ఉన్న మిగతా పేర్లు. ఎస్, మేదిని, వెరీ గుడ్. హరే కృష్ణ. ఎస్, నెక్స్ట్. రాజ్యం మాతాజీ. ధరిత్రి మాతాజీ. ధరిత్రి అయిపోయింది మాతాజీ, ధన్యవాదాలు ప్రయత్నించినందుకు. శ్రీనివాసులు ప్రభు. అవని మాతాజీ. అవని. అవని, రైట్. హరే కృష్ణ. కే శ్యామ్ ప్రభు. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ఎస్, హరే కృష్ణ ప్రభు. భువి. భూమి. భువి అండి. ఎస్, ఓకే, హరే కృష్ణ. జి జ్యోతి మాతాజీ. భువనం అండి. భువన. భువనం. భువనం, సరే రాసుకున్నాను, నేను చెప్తా. నెక్స్ట్. మ్యూట్ చేసేసుకోండి. మమతా చెప్పిన వెంటనే మ్యూట్ చేసేయండి. కృష్ణ మాతాజీ. మమతా పుడమి. ఎస్, ధరణి పుడమి. ధరణి పుడమి, ఓకే. కన్యా మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. చేశాను మాతాజీ. భువి. భూమి అయిపోయింది మాతాజీ. భూమి కాదు, భువి. భూమి అయిపోయింది. అయిపోయిందా? సారీ. ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్. రామకృష్ణ ప్రభు. ఇలా. ఇలా. హరే కృష్ణ. ఇలా మాతాజీ. ఇలాట. అరుంధతి మాతాజీ. అరుంధతి మాతాజీ. మాతాజీ అచల. అచల, క్షోణి. అచ్చల, ఓకే, మీరు చెప్పింది రాస్తాను, బట్ నాట్ కరెక్ట్. సారీ. నో ఇష్యూ, నో ఇష్యూ. వీఆర్ ఆల్ ట్రైంగ్ టు అటెంప్ట్ అమ్మా. ఇక్కడ ఎవరు సారీ అది ఏమీ చెప్పకండి. ఇదేమి సివిల్ సర్వీసెస్ లేదా మా గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏం కాదు ఇది. హ్యాపీ. వనజమ్మ చెప్పండి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ఎస్, చెప్పండి అమ్మా. భూతలం, ధరణి. భూతలం, ధరణి, మన్ను అని కూడా అంటారేమో అనుకుంటున్నాను మాతాజీ. ఏంటమ్మా ఇంకోటి? భూగోళం. అదే భూమినే భూగోళం అంటాం. సరే, ఓకే, భూగోళం. ఓకే, నెక్స్ట్. ధన్యవాదాలు. శశికిరణ్. శశికిరణ్ మాతాజీ. మాతాజీ భువిజ. భువిజ. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. వెరీ నైస్. చాలా పేర్లు వచ్చినాయి. ఇప్పుడు పృథ్వీ, మనం అందరం ఉంటున్నటువంటి భూమి మీద భూమిని పృథ్వీ, ధరణి, ధరిత్రి, అవని, వసుధ, పుడమి, వచ్చిన పేర్లు ఇవే కరెక్ట్.
ఇహలోకం మనం ఆధ్యాత్మికంగా చెప్పే పేరు ఇహలోకం అంతే. భూతలం భూమి ఒకటే, ధరణి అయిపోయింది, భూగోళం, భూవిజ భువిజ కాదు, అచలము, చలనము లేనిది అచలము, పర్వతము. అచలము అంటే పర్వతం అది. క్షోణి ఇలా అని చెప్పారు, రెండు కూడా కాదు. భూమి అంటే అర్థం ఏమిటి? తెలిసిన వారు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, గెస్ వర్క్ చేసేవారు వద్దు. భూమి. రామకృష్ణ ప్రభు. భూమి పేరు చెప్దాం అనుకున్నానండి. మహి ఇంకోటి అండి, మహి. మహి. మహిలో సుమతి. మహి. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. హేమలత మాతాజీ. హరే కృష్ణ మాతని. జనని, జనని భూమికి ఇంకో పేరు జనని. జనని. హరే కృష్ణ. చెప్పిన వారు మళ్ళీ వద్దమ్మా, ఇంకొకటి చెప్పండి. కనకదుర్గ మాతాజీ. మాతాజీ ధరిత్రి రావచ్చు కదా? ధరిత్రి ఆల్రెడీ చెప్పారమ్మా, బట్ ఎనీవేస్ రాశాను. సో నౌ నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నాను, భూమి అంటే అర్థం ఏమిటి? భూమి, ఇవి పేర్లు, భూమి, ధరణి, పృథ్వీ. భూమి అంటే అర్థం ఏమిటి? భరించేది అనా అర్థమా మాతాజీ? భూమి భరించేది. ఓకే, అసలు వనజ మాతాజీ. నేల మాతాజీ, మనం పంటలు పండిస్తుంటాం నేల మీద. కరెక్ట్, సాయిల్. ఇంగ్లీష్ లో సాయిల్ అంటాం, నేల. భూమి అంటే నేల. మనమంతా భూమి మీద ఉన్నామని అంటాం. ఇది ఎంత, మనం రోజు ఇదే భూమి మీద జన్మిస్తున్నాము, ఇదే భూమి మీద జీవిస్తున్నాం, ఇదే భూమి మీద మనం మరణిస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా మనం భూమిని ప్రార్థన చెయ్యాలి. అంటే రైతులు పూజిస్తారు భూమిని, మనందరం జనరల్లీ చెయ్యం. దాని మీదే కార్లు, దాంట్లోంచే పెట్రోల్, దాంట్లోంచే ఆయిల్, నానా హింస పెడతాం, దాన్ని డ్రిల్లింగ్ చేసి బోర్ నీళ్లు తీసుకుంటాం, సౌధాలు సౌధాలు కడతాం. భూమి అంటే సాయిల్. ధరిత్రి, ధరిత్రి అంటే పెంచి పోషించేది, నర్చరర్. ఇంగ్లీష్ లో నర్చరర్ అంటాం, అంటే పెంచి పోషిస్తుంది. ఈ భూమి సాయిల్, పెంచి పోషించేది నర్చరర్. జనని అన్నారు ఇందాకొకరు, జనని కాదు, భూమికి ఉన్న పేరు జనిత్ర. జనని అంటే తల్లి. భూదేవిని జనని శివకామి, పార్వతీదేవిని కూడా జనని అంటాం, లక్ష్మీదేవిని కూడా జనని అంటాం. జనని అంటే తల్లి. జనిత్రి, జనిత్ర అంటే పుట్టిన ప్రదేశం, అది భూమి. ఇందాక ఒక పేరు చెప్పారు, మేదిని. చాలా చక్కటి. ధరిత్రి, మేదిని రెండు కూడా అర్థం ఒకటే. భూమికి ఉన్నటువంటి పేర్లు ధాత్రి, ధరిత్రి, జనిత్ర, మేదిని, కృష్ణి, విశ్వగర్భ, విశ్వాంసు, విశ్వస్వం, ధార్, దృఢ, క్షమ. క్షమయా ధరిత్రి అంటాం. అంటే భూమి ఎంతో ఓర్పు కలది. మనం చేసే హింసలు, ఎన్ని హింసలు చేస్తున్నామో అన్ని హింసలని అది భరిస్తూ ఉంటుంది, ఆ యొక్క భూమి. కాబట్టి భూమి ఎంత గొప్పది అంటే క్షమయాధరిత్రి, ఓర్పుకు ప్రతిరూపం. క్షమ, స్థావర, విశ్వదావ, విశ్వధారిణి, విశ్వంహార, రత్నగర్భ, రత్నావతి, వసుంధర. మనకు వేద సూక్తులలో చెప్పబడినటువంటి పేర్లు ఇవి. భూమి అంటే సాయిల్. ధాత్రి అంటే ఎవరైతే మనను చల్లగా చూసేటువంటి తల్లి, ధాత్రి, ధరిత్రి. ధరిత్రి అంటే నర్చరర్, తల్లే కదా పెంచి పోషించేది. జనిత్ర అంటే పుట్టిన ప్రదేశం. మేదిని. విశ్వధాయ అందరినీ కాపాడేటువంటిది. విశ్వగర్భ, రత్నగర్భ,
సమస్తమైన విశ్వాన్ని గర్భంలో ధరించి ఉన్నది విశ్వగర్భం. దృఢ, స్టడీగా ఉంటున్నది, ఎక్కడా కూడా ఇంబ్యాలెన్స్ లేదు. దృఢమైనది. క్షమయా ధరిత్రి, దృఢమైనటువంటి చిత్తంతో క్షమకు ప్రతిరూపంగా ఉంది భూమి. ధరిణి, ధరిత్రి, దృఢ, క్షమ, రత్నగర్భ, సమస్తమైనటువంటి మనం అనుకునే ఖనిజాలు, రత్న మకుటాలు, వైఢూర్యాలు, ఐరన్, స్టీల్, ఏవైతే మనం ఈ రోజు వెల్త్ అనుకుంటున్నామో మినరల్ వెల్త్ అంతా కూడా ఉన్నది రత్న గర్భ. వసుంధర, వసుంధర అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేది, అందుకే భూమాత. ఈరోజు భూమి గురించి ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే, విశేషంగా మనం ఈరోజు అధర్వణ వేదంలోని పృథ్వీ సూక్తాన్ని తెలుసుకుంటున్నాం. నిజంగా వేదాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశం ఎంత గొప్పదంటే, ప్రాణులందరూ పృథ్వీకి సంతానం, ఆమె ప్రాణులకు తల్లి. ఒక్కొక్క పదానికి అర్థం ఈ సూక్తంలో చెప్పుకుంటూ పెడతా నేను. దీనిని మాతృభూమి అంటాం. జనిత్ర, జనిత్రి, మన యొక్క మాతృభూమి ఈ యొక్క పుణ్యభూమి. వేదాలలో ఏముంది? ఓం అని ప్రారంభించి ఏదో సంస్కృతంలో ఉందండి, అదేంటో తెలియదండి. మరి అప్పట్లో ఉన్న దేవ భాష, ఏకైక భాష అదొక్కటే కాబట్టి సంస్కృతంలో ఉంది. తెలుసుకోవడానికి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు కదా మరి. అందులో చెప్తున్నాడు ఈ మంత్రాలలో భూమి విశేషాలు, భూమిని గురించి మన కర్తవ్యాలు చెప్పబడ్డాయి. భూమిని మనం కేవలం ఒక పూజ చేస్తాం, బోరు తవ్వుతాం, ఇల్లు కడతాం, శంకుస్థాపన చేస్తాం, ఇల్లు కడతాం. మనకున్నటువంటి కర్తవ్యం ఏమిటి భూమి మీద, భూమి యందు? వాటిని నెరవేర్చుకోవాలనుకునే వారికి ఉండవలసిన గుణాలేమిటి, మర్యాదలు ఏం పాటించాలి, ఈ క్రమంలో కష్టాలు ఎలా వస్తాయి, వాటి నివారణ సూత్రాలు ఏమిటి? వసుదైవ కుటుంబకం అనేటువంటి భావన వికసించడానికి ఈ యొక్క సూక్తం ఎంతో విశేషమైనటువంటి సూక్తం. సత్యం బృహద్రుత మృగం దీక్షా తపో బ్రహ్మయజ్ఞ పృథివీం ధారయంతి సానో భూతస్య భవ్యస్య వత్స్నురు లోకం పృథివీన కృణోతు. ఎటువంటిదయ్యా ఈ భూమి? గొప్ప సత్యనిష్ట, యథార్థ జ్ఞానం, క్షాత్ర తేజసం, ధర్మానుష్ఠానం, దీక్ష, దక్షత, తపశ్చర్య, త్యాగం, గొప్ప యజ్ఞం, జ్ఞానం, ఇవి మాత్రమే భూమిని పోషిస్తాయి, రక్షిస్తాయి. ఎంత సింపుల్ భూమాత పాపం. ఆవు రూపంలో భాగవతంలో మనం ఋతు మహారాజు యొక్క కథాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాము. అది కేవలం విష్ణు అవతారం వరకే. కానీ భూమాత యొక్క గొప్పతనం, గొప్ప సత్యనిష్ట ఉండాలి, యథార్థ జ్ఞానం, గొప్ప జ్ఞానం, క్షాత్ర తేజం అంటే చక్కటి రాజు ఉండాలి, భూమిని రక్షించాలి. భూమి అంటే సాయిల్, ధాత్రి అంటే తల్లి వంటిది. ధాత్రి ఎవరైతే మనను పెంచి పోషిస్తారో, ఆ పెంచి పోషించే శక్తి ధరిత్రి, అది కూడా ఇంకొక నామం. మేదిని మళ్ళీ పెంచి పోషించే. విశ్వగర్భ, రత్నగర్భ, క్షమ, తర్వాత వసుంధర, అవని. ఇహలోకం పరలోకం అంటే ఆధ్యాత్మిక పదాలు. ఒక పదం చెప్పుకున్నది భూలోకం, భూగోళం, భూతలం, అవన్నీ భూమికి సంబంధించినవే కాబట్టి ప్రత్యేక నామాల కింద కావు. భూత భవిష్యత్ వర్తమాన పదార్థాలను రక్షించేదైన మాతృభూమి
మనకు విస్తృత స్థానాన్ని కలిగిస్తుంది. భూతస్య భవ్యస్య పత్స్నురం లోకం పృథువీన కృణోతు అథర్వ వేదంలో ఉంది. తామే గొప్ప వాళ్ళం కావాలనుకునేవారు మాతృభూమికి పుష్టి వికాసం కలిగించలేరు. ఎవరైతే సమస్తమైనటువంటి సమాజం కోసం పాటుపడతారో వారు మాత్రమే ఈ భూమికి వికాసాన్ని కలిగించగలరు. భూమికి వికాసం అంటే మేకప్ వేయడం కాదు, భూమికి సహజమైనటువంటి కళ ప్రాప్తిస్తుంది లేదా భూమి క్షోభిస్తుంది. అసంబాధం మధ్యతో మానవానాం యస్యా ఉద్భత ప్రవృతస్తమంబాహు నానా వీర్య ఔషధీర్యాభివర్తి పృథివీ న ప్రధతాం రాజ్యతాం నః. మన మాతృభూమిలో మననశీల మనుష్యుల మధ్యలో ఉచ్చ నీచాలున్న సమత్వం ఐక్యభావం కూడా ఉంటాయిట. ఈ మాతృభూమి రోగాలను దూరం చేసే అనేక ఉత్తమ గుణాలు గల ఔషధులను ఇస్తుంది. ఆ మాతృభూమి మన కామనాపూర్తి కీర్తి వృద్ధి సాధిస్తుంది. ఎంత విశేషం అంటే మాతృభూమి అందరం కూడా దిస్ ఇస్ అవర్ మదర్ ఇండియా, మదర్ ల్యాండ్. మాతృభూమి జనిత్రి, ధరిత్రి, వసుధ, అవని, పుడమి, మేదిని, విశ్వగర్భ, రత్నగర్భ, ఇన్ని నామాలు భూమికి. ఇది మనందరం పుట్టినటువంటి మాతృభూమి. అందున మాతృభూమి భారతదేశం. విశ్వంభరా వసుధాని ప్రతిష్ఠ హిరణ్యవక్ష జగతో నివేశని వైశ్వానరం బిభ్రతి భూమిరగ్ని మింద్ర వృషభా ద్రవిణేనో దదాతు. ఈ మా మాతృభూమి విశ్వంలో ప్రాణులందరినీ పోషిస్తుంది. బంగారం, వెండి, రత్నాలు మొదలైన వాటికి ఇది స్థానం, ఆధారభూతం. ఎక్కడున్నాయి ఇవి? ఆమె వక్షస్థలంలో ఉన్నాయి. జంగమ పదార్థాలకు, ప్రాణులకు ఈ భూమి నివాస స్థానం. స్థావరములు, జంగమములు. స్థావరములు అంటే స్థిరంగా ఉండేవి, జంగమములు అంటే కదిలేవి. మనం అందరం కూడా అంటాం ప్రాణాగ్ని. మనలోని ప్రాణం అనేటువంటి అగ్నిని పోషించేది ఏమిటయ్యా? భూమి. దాన్నే వైశ్వానరాగ్ని అంటాం. బలశాలి అయిన ఇంద్రదేవుడు వర్ష రూపంలో మనందరికీ అనేక విధాలైనటువంటి ధనాన్ని ఇచ్చువాడు గాక. కాబట్టి విశ్వంభరా వసుధాని ప్రతిష్ఠ హిరణ్యవక్ష జగతో నివేశని వైశ్వానరం బిభ్రతి భూమిరగ్ని ఇంద్ర వృషభా ద్రవిణేనో దధాతు. ఎంతో మంది గొప్పవారు యస్యాం పూర్వే పూర్వజనా విచక్రియే యస్యాం దేవాం అసురా సభ్యవర్తయన్. ఈ మన మాతృభూమిలో అనేకమైన ఋషులు అనేకమైన గొప్ప కర్మలు చేశారు. హింసా నిరతులైన అసుర భావం కల వారిని జయించారు వారు. ఈ భూమి గోవులు, గుర్రాలు, పక్షులు మొదలైన ప్రాణులకు సుఖమిచ్చేది. ఈ భూమి జ్ఞానం, విజ్ఞానం, ఐశ్వర్యం, తేజస్సు, శౌర్యం బుద్ధి నందుగాక. నిద్ర, ఆలస్యం మొదలైనవి లేని దేవగుణాలు, దేవగణాలు పొరపాటు లేని వారే ఏ విశాల భూమిని రక్షిస్తున్నారో ఆ మాతృభూమి అన్ని ఉత్తమం, ప్రియం, శుభం కలిగించే పదార్థాలతో మనల్ని సంపన్నులను చేస్తుంది, ఐశ్వర్యవంతులను చేస్తుంది. మన మాతృభూమిలో మహాసాగరం, కాలువలు, చెరువులు, నూతులు అనేకం ఉన్నాయి. యస్యాం సముద్ర ఉత్సింధురాపో యస్యామన్నం కృష్టయః సంభభూవు యస్యామిదం జన్మతి ప్రాణజేత సానో భూమి పూర్వపేయే దధాతు. దీనిలో ధాన్యాలు, ఫలాలు, శాఖాదులు చాలా ఉన్నాయి. దీని యందు ప్రాణులందరూ ప్రీతిని పొందుతున్నారు. ఈ మాతృభూమి యందు వ్యవసాయం చేసేవారు, శిల్పకర్మ విశారదులు, ఉద్యమించేవారు సంఘటితంగా ఉండి సమస్త భోగాలు, ఐశ్వర్యాలు అనుభవిస్తున్నారు. యస్యాత్రసః ప్రదిశః పృథివ్యా యస్యామన్నం కృష్టయః సంభభూవు యాభివర్తి బహుదా ప్రాణదేజత్ సానో భూమి రౌప్య పెన్నే దధాతు. ఉద్యమశీలురు, శిల్పకళా నిపుణులు, 4 దిక్కులలో 4 మూలల్లో అన్నం, మిల్లు మొదలైనవి లభిస్తున్నాయి. భూమి ప్రాణాధారణ చేస్తుంది, వృక్షాదులను పాలన పోషణ చేస్తుంది, అన్నాదులను ఇస్తుంది.
అటువంటి భూమి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎంతో విశేషమైనది ఈ భూమి. ఎందుకంటే అశ్వనీ దేవతలు ఈ భూమిని కొలిచారట. విష్ణుదేవుడు ఈ ధరణిపై విభిన్నమైన పరాక్రమ కార్యాలు చేశాడు. ఇంద్రదేవుడు దుష్ట శత్రువులు లేకుండా ఈ భూమిని శాసించాడు. ఈ భూమి మాతృమూర్తి పిల్లలకు పాలిచ్చినట్టు మనందరికీ కూడా ఆహార పదార్థాలు ఇస్తోంది. అందుకే ఈ భూమి గురించి చెప్పుకునేటప్పుడు ఒళ్ళు పులకరించిపోతుంది. మనమంతా కూడా ఉన్నది ఈ భూమి, పుడమి, అవని, ధరిత్రి, ధరణి. హిమాచ్ఛాదితమైన పర్వతాలు, వనాలు మనకు సుఖకరాలు అవుతున్నాయి, శత్రురహితులం అవుతున్నాం, ఇంద్రుని చే రక్షించబడుతోంది, ఎవరి చేత కొట్టబడక ప్రతిష్ఠులం అవుతున్నాం. అంటే భూమి మనని కాపాడుతోంది. యత్తే మధ్యం పృథివీ యచ్చనభ్యంయాస్త ఊర్జస్తన్వః సంబభూవుః తాసునో దేహ్యభినః పవస్య మాతా భూమి పుత్రో అహం పృథివ్యా పర్జన్య పితాస ఉనప్పిపర్తు. నీ మధ్య భాగంలో, నీ నాభిస్థానంలో మేము ప్రతిష్ఠులం కావాలి తల్లి. నీ శరీరంలో బయలుదేరే పోషణ పదార్థాలు మాకు ప్రసాదించు, మాకు పవిత్రతను కలిగించు. ఈ భూమి మా తల్లి, మనమంతా ఆమె పుత్రులం, పుత్రికలం. ఉత్పాదకుడైన పర్జన్యుడు తండ్రి, మీరు మమ్ము పూర్ణులను సంతుష్టులను చేయుదురుగాక. జావా పృథివీ అనేటువంటిది మనకు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాక్కు. అంటే ఆకాశము భూమి రెండే. జావా పృథ్వీ డ్యుయల్. యస్యాం వేదిం, నీ నుండి పుట్టిన వారు భూమాత, నీపై సంచరించేవారై 2 పాదాలు గల మానవాదులు, 4 పాదాలు గల పశువులు, వీరందరికీ నీవు రక్షణం పోషణం చేస్తున్నావు. 84 లక్షల కోట్ల జీవరాశులు అంటున్నాం మనం. ఎక్కడున్నాయి అవన్నీ? వాటన్నిటినీ భరిస్తోంది ఎవరు? భరిస్తున్నది ధాత్రి, ధరణి, పుడమి, అవని, పృథివీ, భూమి. ఉదయించే సూర్యుడు తన అమృత కిరణాల చేత 4 వైపులా ఎవరికై విస్తరిస్తున్నాడో ఆ 5 రకాల మానవులము నీ వారమే. ఎవరయ్యా 5 రకాల మానవులు? విద్వాంసులు, వీరులు, వ్యాపారులు, శిల్పకారులు, సేవాధర్మకులు. అధర్వణ వేదంలో చెప్పబడినటువంటి వాక్కులు. తాన ప్రజా సంధు హృతాం సమగ్ర వాచో మధు పృథివీ దేహి మహ్యం. ఓ పృథివీ మాతృరూప భూమి, సూర్య కిరణాలు మాకు సంతానాన్ని, వాక్కును ప్రసాదించుగాక. నీవు మాకు మధుర పదార్థాలను, వాక్కును అనుగ్రహించు తల్లి. అందుకే విశ్వస్వం మాతరమోషధీనా ధ్రువాం భూమిం పృథివీం ధర్మనాధృతాం శివాం శోనాం అనుచరేమ విశ్వః. శ్రేష్టమైన వనస్పతులు, అన్ని రకాల ఔషధులు మనకి భూమి మీద లభిస్తాయి. ఆ పృథివిని విస్తృతంగా స్థిరంగా ఉండుగాక. శుభాన్ని కలిగించేది, సుఖ సాధనాలను ఇచ్చేది ఈ భూమి మనందరికీ కూడా. మహస్తస్తం మహతి బహూవిధ మహాన్. నీవు మేమందరం ఉండటానికి స్థానం ఇస్తున్నావు తల్లి. కాబట్టి నీవు వృద్ధి పొందుతున్నావు. నీవు ఏ గమనంతో ఆకాశంలో కంపిస్తూ పయనిస్తున్నావో ఆ వేగం మిక్కిలి తీవ్రం. ఇంద్రుడు మెలకువతో నిన్ను రక్షిస్తున్నాడు. నీవు బంగారం వంటి తేజస్సు గలదానువు. మాలో పరస్పరం ఎవరూ ద్వేషభావంతో ఉండకుండా మమ్మల్ని కాపాడు తల్లి అని. స్థానో భూమే ప్రరోచయ హిరణ్యస్యేవ సందృశి మానోద్విక్షత కశ్చన. పృథువికి మనందరికీ కూడా పార్ట్స్ ఎట్లా ఉంటాయి? ఐస్ ఇక్కడ ఉన్నాయి, నోస్ ఇక్కడ, మౌత్, నాభి, పాదములు, జంఘములు, ఈ విధంగా మన అవయవాలు ఉన్నాయి. లోపల లంగ్స్, లివరు, హార్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్టు, లేని వాళ్ళకి లేనట్టు. బట్ అందరికీ కూడా హార్ట్ అనేటువంటి ఒక ఆర్గన్ అయితే ఉంది. సో హార్ట్, లంగ్స్, లివరు, ఇంటెస్టైన్స్, ఇది మిగతా బ్రెయిన్. అసలు విషయం ఇది మర్చిపోయాను. బ్రెయిన్ అది కూడా ఉన్నవారికి ఉన్నట్టు, లేని వారికి లేనట్టు, అంటే ఉపయోగించే వారికి. కానీ భూమికి చూడండి, అగ్నిర్ భూమ్యాష్ ఓషధీష్యగ్ని ఆపోభిర్భ్యగ్ని రస్మసు అగ్నిరంతః పురుషేషు గోశ్వసేపయః. అంటే మనందరం కూడా భూమిని స్తుతిస్తున్నాం ఈరోజు. పృథివీ అధర్వణ వేదంలో చెప్పబడినటువంటి భూస్తుతి చేస్తున్నాం. పృథివీకి మధ్య భాగంలో ఏముంది? అగ్నితత్వం. ఓషధులలో, నీటిలో
విద్యుత్తులో, రాళ్లలో, మనుషుల్లో, గోవులలో, గుర్రాలు మొదలైన పశువులలో అగ్నితత్వం ఉంది. అది భూమికి మధ్య భాగంలో ఉంది. నీటిలో, మేఘంలో, ప్రాణులలో జఠరాగ్ని రూపంలో అగ్ని ఉంది. జఠరాగ్ని అంటే ఆకలి. ఇక విద్యుత్తు అగ్ని రూపమే కదా. భూమికి అధిష్టాన దైవం అగ్ని. కాబట్టి ఈ అగ్ని ప్రశంస భూమి స్తుతి అవుతుంది. అందుకే భూమి అగ్నితత్వం అని అంటారు. అగ్నిరూప్య అగ్నిర్భూమ్యౌషధి షగ్ని మాపోఘిత్యగ్ని అశ్వసురగ్ని అంత పురుషేషు గోప్యసే స్వజ్ఞ అంటే అగ్నే సర్వస్వం. మేఘంలో అగ్ని, మీకు ఆ థండర్ బోల్ట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ప్రాణులలో అగ్ని జఠరాగ్ని రూపంలో, పశువులలో ప్రాణులు అంటే అన్ని పశువులు, మనుషులు. భూమికి అధిష్టాన దైవం అగ్ని. అగ్నిర్దివ అత అగ్నిర్దేవ స్ఫూర్తిన్ అంతరిక్షం అగ్నిర్మర్తాస ఇంధతే హవ్యం వాహం ఘృత ప్రియం. దివ్య లోకంలో సూర్య రూపంలో అగ్నియే అంతటా ప్రకాశిస్తున్నాడు. సూర్యుడిలో కూడా అగ్నితత్వం. విశాలమైన అంతరిక్షం కూడా అగ్నిచే ఆలోకితమవుతోంది. అంటే ఆ యొక్క జ్వలనం. యజ్ఞంలో సమర్పించిన ఆహూతులను తీసుకుని వెళ్ళేవాడు, నేతి స్నేహం కలిగిన వాడు అగ్ని. యజ్ఞం అంటే అగ్ని లేనిది యజ్ఞం లేదు. ఎవరైనా కూడా భాగవతం, భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కదండి, భూమి గురించి 2 మాటలు చెప్పండి అనగానే చకచక ఈ పేర్లన్నీ చెప్పాలి. చెప్పిన తర్వాత భూమి యొక్క తత్వం ఏమిటి అని అంటే భూ మధ్య భాగంలో అగ్నితత్వం. అగ్నివాసా పృథివ్య, నల్లని భూమి యందున్న అగ్నిదేవుడు మనల్ని తన ప్రకాశంతో తేజస్వంతులు చేస్తున్నాడు. అందుకే అగ్నికి ఎప్పుడూ కూడా దీపజ్వలనం చేస్తాం మనం, ప్రజ్వలనం. అగ్నికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. భూమి యందు యజ్ఞం శోభితమవుతోంది. యజ్ఞంలో మనుషులు దేవతలకు ఆహూతులు ఇస్తున్నాం మనం. దీనివల్ల మనుషులు భూమిపై శ్రేష్టమైన అన్నాత్ భవంతి భూతాని. భగవద్గీత గుర్తు చేసుకోండి ఒక్కసారి. భగవంతుడు చెప్పిన వేదాచరణం చేస్తే వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిస్తే యజ్ఞాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తే వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే కడుపులు నిండుతాయి. అది సైకిల్, అన్నా సైకిల్, ఫుడ్ సైకిల్. దీనివల్ల మనుషులు భూమిపై శ్రేష్టమైన అన్నం, నీరు పొంది ప్రాణాలు ధరిస్తున్నారు. ఆ భూమి మనకు ఆయువును, ప్రాణాలను ప్రసాదిస్తోంది. అందుకే సానో భూమి ప్రాణం ఆయుర్ధాతు జరదష్టిం మా పృథివీ కృణోతు. ఆయుస్సునిస్తోంది, ప్రాణాన్ని పోస్తోంది, అది చైతన్యాన్ని నిలబెడుతోంది. ఎస్తే గంధ, నీ లోపల ఉన్న శ్రేష్ఠ సుగంధం. అమ్మవారిలో అగ్నితత్వం ఉంది, మన ఆకలిని తీరుస్తోంది. మనందరిలో కూడా అగ్నితత్వం ఉంది, అది జఠరాగ్ని, ఆకలి రూపం. దాన్ని కాపాడుతోంది భూమి, మనని పెంచుతోంది, పోషిస్తోంది, నర్చర్ చేస్తోంది. ఇంగ్లీష్ లో చెప్తే ఇట్ ఇస్ ద బెస్ట్ నర్చరర్. ఎస్ఏ గంధ పృథివీ, భూమి లోపల ఉన్నటువంటి శ్రేష్ఠ సుగంధం ఏమవుతోంది? శ్రేష్ఠ సుగంధంలోంచి ఓషధులు, వనస్పతులు ఉద్భవిస్తున్నాయి. మెడిసినల్ ప్లాంట్స్, హర్బ్స్. నీవు ఆ సుగంధంతో మమ్ము గంధం గలవారిగా చేయి. మాలో ఎవరు పరస్పరం ద్వేషించుకోకుండా ఆ సుగంధం మా యందు పరిమళింపజేయి తల్లి అని ప్రార్థిస్తున్నాం. ఎస్ఏ, ఎంత విశేషం అంటే ఎస్తే గంధ పుష్కర ఆనివేశయం సంజభ్రు సూర్యాయ వివాహే అమత్య. మేమందరం ఉండటానికి స్థానం ఇస్తున్నాం. కాబట్టి ఆ విశేషమైనటువంటి స్థానాన్ని మనం, ఈ సుగంధం పద్మంలో ప్రవేశించింది. సూర్యపాణి గ్రహణ సమయంలో వాయువు సుగంధంతో వీచాడు. గంధం నీ గుణగణం కనుక నీ సుగంధాలే. అమ్మవారిని మనం పొగుడుతున్నాం, భూదేవిని. వీర పురుషులలో, సాధారణ స్త్రీ పురుషులలో, ఏనుగు, గుర్రం మొదలైన 4 కాళ్ల జీవులలో ఏ గంధం ఉన్నదో, ఏ సారం ఉన్నదో మాలో ఎవరూ ద్వేషించుకోకుండా అటువంటి చక్కటి సాత్విక గుణాలను మా యందు ప్రవేశింపజేయండి. భూమికి ఇంకొక ప్రత్యేక గుణం, నేను ఫస్ట్ చెప్పింది అగ్నితత్వం, రెండవది గంధం అంటే భూమిలోని సారం. భూమి నుండి పుట్టిన ప్రాణుల సారం భూసారంగా భావించి ఆ సారం తమకు కలగాలని ఇక్కడ కోరుకుంటున్నాం. ఇక్కడ
వర్చోయత్ భూమే తేనాస్మాం అపి సంసృజమానోద్విక్షత కశ్చన. అంటే భూమిలో ఉన్నటువంటి సారం, ఆ సుగంధం నుంచి ఔషధీయ మొక్కలు వృక్షాలు వస్తున్నాయి. దానివల్ల మన ప్రాణశక్తి నిలబడుతోంది. అదే కాకుండా ఆ భూసారం ప్రాణుల సారం కింద మనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అగ్ని సారం. మూడవది, భూమి పైన మనం ధూళి, చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద పర్వతాలు చూస్తాం. భూమి లోపల బంగారం, వెండి వంటి కోల్, బొగ్గు లాంటి ఖనిజాలు ఉన్నాయి. శిలాభూమి రస్మా పాంసు సా భూమి సంధృతా ధృత తస్యై హిరణ్య వక్షసే పృథివ్య అకరం నమః. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు కూడాను మనకు కృతయుగం నుంచి ఆవిర్భవించి ఆ విధంగా వస్తున్నాయి. అయితే ఈ వేదాలన్నిటినీ విభజించి మనందరికీ అర్థమయ్యే రీతిలో చేసినది వేదవ్యాసుడు. వేదాలు చెప్పబడినప్పుడు బొగ్గు గనులు, ఇతర ఖనిజాలు, వాటి గురించి ఎలా చెప్పబడింది? మన వేదాస్లో ఉన్నటువంటి ఇది కేవలం ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఈ అథర్వణ వేదంలో మనం చెప్పుకునే భూసూక్తం. ఇంకా డెప్త్ కు వెళ్ళి మనం వేదాల్లో ఉన్నటువంటి విషయాలు గ్రహిస్తే మనకున్నటువంటి జ్ఞాన సంపద ఎంత అత్యద్భుతమైనదో అర్థమవుతుంది. శిలాభూమి రస్మా పాంసు, ఎంత విశేషం అంటే ధూళి, చిన్నరాసు, ఖనిజాలు సమస్తము ఇస్తున్నటువంటి భూమికి నమస్కారం చేస్తున్నాం. అప్పుడు ఈ ఖనిజాల విషయం ఏ విధంగా ప్రస్తావనకు వచ్చింది? వేదాలలో శ్రీహరి ధ్యానమే కదా సమస్తం. వేదాలలో సమస్తము శ్రీహరి ధ్యానంతో పాటు ఈ భూలోకంలో మనకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ధర్మ సంపద, జ్ఞాన సంపద మనకు చెప్పబడింది. ఇంకా చూడండి, యస్యాం వృక్షా వానశ్రుత్వా ధ్రువాస్తిష్టంతి. ఎంత కరెక్ట్ గా చెప్తున్నారో. వృక్షాలు, వనస్పతులు, లతలు స్థిరంగా ఉంటాయి. స్థిరంగా అంటే కదలకుండా ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా సేవలు అందిస్తాయి. దేనికి సేవలు అందిస్తాయి? మనందరినీ కాపాడటానికి సేవలు అందిస్తాయి. అదే విధంగా అటువంటి భూమిని మనం ఉదీరాణ ఉదాసీన క్షమాస్వరూపిణివి, నీవు పరమ పావనివి, మంత్రాల ద్వారా వృద్ధి పొందుతున్నావు అయిన భూమిని మేము స్తుతిస్తున్నాము. పుష్టినిచ్చేది, అన్నరసం, బలం కలిగించేది. నీవు మా శుద్ధత కోసం స్వచ్ఛ జలాన్ని ప్రవహింపజేయి, అంటే ఫ్రెష్ వాటర్. శుద్ధాన అపస్తన్వే క్షరంతు యోనశ్చేదురప్రియేతం నిదజ్జః పవిత్రేణ పృథివీ మోత్పునాతు. నీవు మా శుద్ధత కోసం స్వచ్ఛ జలాన్ని ప్రవహింపజేయి. మా శరీరం నుండి స్రవించు మలిన జలం మాకు అరిష్టం చేయదలిచిన వారి వద్దకు ప్రవహించాలి. అంటే మనలోని మలినాలను తొలగించి పవిత్రతను కలిగించేటువంటి పవిత్ర మూర్తి భూమి. మాకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిక్కుల్లో నీవు ప్రహరీగా తయారు చేసి సంరక్షించు. అంటే మనం బౌండరీస్ పెట్టుకుంటాం కదా. అది భారతదేశానికి ఉత్తర భాగాన హిమాలయాలు ఉన్నాయి. యావత్తేభి వివస్యామి భూమే సూర్యేణ మేదినా తావన్మే చక్షుర్మామే అష్టోత్తర ఉత్తరాంశమాం. అంటే స్నేహం కలిగించే సూర్యదేవుని సమక్షంలో నీ విస్తారం దర్శించినంత కాలం మాకు ఆయుష్య వృద్ధి ఉంటుంది. సూర్యదేవుడు ఎంత విశేషమైనటువంటి తత్వం అంటే ఆయన యొక్క కాంతి వల్ల మనమంతా కూడా ఈ లోకంలో జనించి తరిస్తున్నాం. నేత్రజ్యోతి, ఎవరికైతే రవి వీకో, జాతకంలో రవిగ్రహం అంటే సూర్యుడు వీకో, వాళ్ళకి తప్పకుండా ఇట్లా ఉన్న 2 కళ్ళకి అడిషనల్ 2 కళ్ళు వస్తాయి. అంటే కళ్ళజోడు వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, తావన్మే చక్షుర్ మామే అష్టోత్తర ఉత్తరాంశమాం. ఆయుష్య వృద్ధితో పాటు నేత్రజ్యోతి తగ్గకుండా ఉండుగాక. నీకు సూర్యునికి నమస్కరిస్తున్నాను తల్లి. యచ్చయాస పర్యావర్తే,
అందరికీ ఆశ్రయభూతురాలమైన మాతృభూమి మేము ఎంతవరకు సుషుప్తావస్థలో ఒత్తికిలి పడుకుంటాము. చూడండి, సుషుప్తావస్థలో కూడా ఎటువైపు పడుకోవాలో చెప్తున్నారు ఇక్కడ. కుడివైపు ఎడం వైపు ఒత్తిగిలి పడుకోవాలి, ఎల్లగితిలో పడుకోకూడదు. పడమట వైపు కాళ్ళు చాపుకుని వెల్లకిలా పరుంటాము. ఒకవేళ వెల్లకిలా పడుకున్నా పడమట వైపు కాళ్ళు చాపుకోవాలి. అంతవరకు నీవు మమ్ము సంహరించవద్దు. యక్షయాన పర్యావర్తే దక్షిణం సవ్యమభి భూమే పార్శ్వం ఉత్తానాస్త్వా ప్రతీచిమ్యత్ సృష్టిభి రధిసేమహే. కుడివైపు ఎడం వైపు ఒత్తిగిలి పడుకుంటాం. వెలగిలా పడుకునేటట్టయితే పడమటి వైపుకు కాలు చాపు పడుకోవాలండి. ఎత్తే భూమే విఖనామి క్షిప్రం. ఓ ధరణి మాత, మేము ఓషధులు కందమూలాలు గ్రహించడానికి, విత్తనాలు నాటడానికి నీపై తవ్వుతాం. అవి శీఘ్రంగా మాకు పైకి వచ్చి హృదయానికి మాకు హాని కలుగకుండుగాక. అంటే నీకు హాని కలిగిస్తున్నాం కాబట్టి నీవు బాధపడవద్దు. అది మా పోషణార్థం మేము చేస్తున్నటువంటి పని. ఎంత డెప్త్ లో చెప్తున్నారు. ఎత్తే భూమే విఘనామి క్షిప్రం తదపి రోహతు. నిన్ను మేము తవ్వుతాం. కందమూలాలు, వీటి ఓషధుల కోసం, ఖనిజాల కోసం, విత్తనాలు నాటడానికి. భూమిని తవ్వకుండా విత్తనాలు నాటలేం కదా. ఇలా ఇలా స్ప్రింకిల్ చేస్తే లోపలికి వెళ్ళాలి, భూమిలోకి వెళ్ళాలి, మనం మొక్కలు వస్తాయి, అప్పుడు ఆహారం వస్తుంది. అవి శీఘ్రంగా పైకి వచ్చుగాక. మా వల్ల నీ యొక్క మర్మస్థలాలకు, హృదయానికి హాని కలుగకుండుగాక. తల్లి, మేము నిన్ను ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దయచేసి మమ్మల్ని కాపాడు. నీకు కష్టం కలగకుండా ఉంటుందేమో నేను కలిగిస్తున్నాం, కానీ మమ్మల్ని క్షమించు. నీకు అవి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు మమ్మల్ని అనుగ్రహించు. ఓ విశాలమైన మాతృభూమి, గ్రీష్మం, వర్షాకాలం, శరదృతువు, హేమంతం, శిశిరం, వసంతం, హాయనాలు, రాత్రింబవళ్ళు నీకు ఏర్పరచబడ్డాయి. అవి మాకు సుఖప్రదాలు అవ్వాలి. ఈ ఋతువులు ఎక్కడ వస్తున్నాయి? భూమి మీద వస్తున్నాయి. ఉడమి మీద ఋతువులు. కుజగ్రహం, చంద్రగ్రహం అని చెప్పి ఇప్పటి నుంచి కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెడుతున్నారు. అసలు ఉన్న ఎస్టేట్ లోనే కావట్లేదు. గ్రీష్మం, వర్షాకాలం, శరదృతువు, హేమంతం, శిశిరం, వసంతం, హాయనాలు, రాత్రింబవళ్ళు. రాత్రి పగలు ఎవరికి ఉన్నాయి? అర్త్ ఈ విధంగా తిరిగితే రాత్రి, ఈ విధంగా తిరిగితే పగలు. ఎన్ని ఋతువులు ఉన్నాయి? గ్రీష్మం, వర్షాకాలం, శరదృతువు, హేమంతం, శిశిరం, వసంతం. యాపసర్పం విజమాన నిమృగ్గురి యస్యామా సన్నగ్నయో. చెలించేది గతిశీలమైనదైన భూమి యందు అగ్ని ఉంది, అది నీటిలో ఉంది. దేవవృతులు అడ్డగించే పృథుని యందు శత్రువులను సంహరించిన దేవరాజు ఇంద్రుని వరించిన పృథువి శక్తిమంతుడు. భూమి తన ఇరుసుపై తిరుగుతోంది, బొంగరం వల్లే తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు చెప్పారండి? ఇది అర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఎప్పుడు చెప్పబడింది? సైన్స్ లో అర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఓ, ఎప్పుడో ఒక సైంటిస్ట్ ఎవరో చెప్పుంటారు. ఎవరో సైంటిస్ట్? ఎస్, కెన్ ఎనీబడి షేర్? గూగుల్ మాత చూడ. No guesswork. If they know, they can help. సుమలత మాతాజీ. కోపర్నికస్ మాతాజీ. కోపర్నికస్. కోపర్నికస్ ఏం చెప్పాడమ్మా కోపర్నికస్ ప్రభు? శ్రీనివాస్ ప్రభు. ఎర్త్ రౌండ్ గా ఉంటది, ఇట్ ఈస్ రొటేటింగ్ అని చెప్పారు. ఎర్త్ రౌండ్ గా ఉంటుంది, రొటేటింగ్ అవుతుంది. కోపర్నికస్ ఏ ఇయర్ లో చెప్పాడు ఆయన? తెలియదు మాతాజీ. సరే, ఓకే. ఏ ఇయర్ లో చెప్పు ఉండొచ్చు పోనీ సుమారు? మేబీ అరౌండ్ 300 to 800 ఇయర్స్ అవుతుందేమో మాతాజీ. 800 ఇయర్స్. 800. ఓకే, సుమలత మాతాజీ ఆవిడ హ్యాండ్ రైజ్ చేసే ఉంచారు. భూమి గుండ్రంగా తిరుగును, సూర్యుని చుట్టూ. సుమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. అంతే మాతాజీ, అరౌండ్ 300 BC అని ఉంది మాతాజీ. 300 BC అని ఉంది. వెరీ గుడ్. కానీ నేను ఇప్పుడు చదవబోయేది ఒకసారి వినండి. యాపసర్పం విజమాన విమృగ్వరి
యస్యామాసన్నజ్ఞయో ఏ అప్యంత పరాదస్యుం దదతి దేవప్రియో ఇంద్రం పురాణ పృథివీ నవృత్తం నవృత్రం. చూడండి, వృత్రం చక్రాయ దధ్రే వృషభాయ కృష్ణే. చలించేది గతిశీలమైనది అయిన భూమి ఎందు అగ్ని ఉంది. ఓకే, దేవవృత్తులు అడ్డగించే వృత్తిని వంటి శత్రువులు. ఆ కథాంశం మళ్ళీ వేరు. భూమి తన ఇరుసుపై తిరుగుతోంది. దదతి దేవపీయు ఇంద్రం. ఉంగరం వలె తిరుగుతూనే అంతరిక్షంలో పయనిస్తోంది. వేదర్శులు ఈ చలనాలను అనాది కాలంలోనే గుర్తించారు. ఇది ఎక్కడ చెప్పబడింది? పృథ్వీ సూక్తం ధర్వణ వేదం. హౌ మెనీ ఇయర్స్ బ్యాక్ మనకి కోపర్నికస్ ప్రభువు గారు రాకముందే భూమి చలిస్తూ ఉంటుంది, బొంగరం వలె తిరుగుతూ ఉంటుంది, అంతరిక్షంలో పయనిస్తుంది. యస్యాం సదో హవిర్ధానే యూపో యస్యాం నిమీయతే. హవి సమర్పణం కోసం భూమిపై యజ్ఞ మండపం నిర్మిస్తా అంట. ఆ యజ్ఞ మండపం నిర్మించి ధరణిపై యజ్ఞ స్తంభాలు పాతుతా అంట. యజ్ఞానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అప్పట్లో వేద సమయంలో. ఇంద్రునికి సోమపానం సమర్పిస్తా అంట. వీటన్నిటికీ ఆశ్రయం పృథ్వీయే అని ప్రశంస. అంటే యజ్ఞాలు ఏ విధంగా మనం చెప్పుకున్నాం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో యజ్ఞాలకు ఇంపార్టెన్స్, సత్యము యజ్ఞము. పూర్వం ఈ పృథ్వీ పైన ప్రాణులకు హితాన్ని కోరేవారు క్రాంతదర్శులైన ఋషులు 7 సత్రాలు కల వేదస్సు యజ్ఞాన్ని చేశారట. సానో భూమిరాదిశతు యద్ధనం కామయామహే భవో అనుప్రయుజ్ఞ ఇంద్రయేతు పురోగవః. ఈ భూమి మనకి ఏమిస్తుంది? ధనాన్ని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సమస్తాన్ని అనుగ్రహిస్తోంది. అటువంటి భూమికి మనం ఒక్కసారైనా జీవితంలో నమస్కారం చేస్తున్నాము? అవర్ సర్వైవల్, అవర్ లైఫ్ ఈజ్ లింక్డ్ టు అర్త్, భూమి. అందుకే శ్రీదేవి భూదేవి, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇరు దేవేరులతో ఉంటారు. కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఆయనే కదా చూపిస్తున్నాడు 2 భార్యలు. అసలు ఉన్న తత్వం అర్థం చేసుకోండి తల్లులారా, ప్రభువులారా. భగవంతుడు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. ఆయన దివ్య తత్వం. భూమాతకు ఆయన ఇచ్చినటువంటి అత్యున్నతమైన స్థానం అది. యస్యాం గాయంతి నృత్యంతి భూమ్యాం మర్త్యా వైల్లభ యుద్ధంతే యస్మాం ఆక్రందో యస్యాం వదతి దుందుభి. ఈ పృథువి యందు మనమంతా గానం చేస్తా అంటాం, నాట్యం చేస్తాం, శౌర్యంతో మాతృదేశం కోసం పోరాడతాం, దుందుబులు వాయిస్తాం, మన పరాక్రమాలు చూపిస్తాం. యస్యామన్నం వ్రీహియవో యస్యా ఇమా పంచకృష్టయః. ధాన్యం, యవలు మొదలైన ఆహార పదార్థాలు లభిస్తాయి. ఆ విధంగా లభించి ఈ భూమిపై నిశ్చిత సమయంలో వర్షాలు పడి పంటలు పండుతున్నాయి. ఈ మాతృభూమికి వందనం చేస్తున్నాం మనమంతా కూడా. దేవగణాలు సృజించిన హింసక పశువులు విభిన్నంగా క్రీడిస్తున్నాయి. సకల జీవరాశిని, ఎంతమంది అండి, ఎన్ని కోట్ల జీవరాశులు ఈ భూమి మీద. రహస్య స్థలాల్లో ధనం, రక్తం, బంగారం, వెండి మొదలైన నిధులు, మాకు ఖనిజ పదార్థాలను ఇస్తోంది భూమి. నిధిం బిభ్రతి బహుధా గుహా వసుమణిం హిరణ్యం పృథివీ దదాతుమే. దదాతుమే అంటే ప్రసాదిస్తున్నావు. దేన్ని ప్రసాదిస్తోంది ఆవిడ? మణులు, బంగారం, వెండి, ఖనిజాలు, మైకా, మ్యాంగనీస్, ఐరన్. ధనప్రదాత్రి, దివ్య రూపిణి అయినటువంటి పృథ్వీ మాకు ప్రసన్నురాలే, మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. ఇంకా చెప్పారు చూడండి అప్పట్లోనే. అబ్బా, అంత కామన్ సెన్స్ ఉందా మాతాజీ వేదాల్లో? ఉంది. వేదాలు అధ్యయనం చేసుకుని, వేదాలను చదివి, వేదాలను మనం గౌరవిస్తే, వేదాలు మనకు జీవన మార్గదర్శకత్వం ఏ విధంగా చూపిస్తుందని తెలుస్తోంది. అప్పట్లో ఒకటే సంస్కృత భాష ఉండింది. మరి వేదాలు చెప్పబడినప్పుడు, వేదాలు చెప్పింది భగవంతుడి నుంచి గురు శిష్య పరంపర ఆ విధంగా వస్తూ వచ్చింది. ఈ సృష్టి రహస్యం అంతా చెప్పబడింది.
బట్ మనకు మళ్ళీ ఒక కోపర్నికస్ ప్రభువు గారు వచ్చి ఆయన చెప్తే ఆ కోపర్నికస్ ప్రభువు గారిని బట్టి వల్లె వేసి ఇక దాన్ని రాసి 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 ఈ పెన్సిల్ అరిగిపోయేంత వరకు రాస్తూనే ఉంటాం మనం. కోపర్నికస్ కోపర్నికస్ కోపర్నికస్. అయ్యా బాబు, అధర్వ వేదంలో ఎప్పుడో చెప్పబడింది చూడండి. మనకు చెప్పేవాళ్ళు కూడాను విష్ణు సహస్రనామం, రామాయణం, భారతం, భాగవతం, అసలు వేదాల్లో ఉన్న సారం చెప్పుకుంటే ఎంతో నాలెడ్జ్ వీ కెన్ స్ప్రెడ్ అమాంగ్ ది ఫాలోయర్స్ ఆఫ్ సనాతన ధర్మ. అనేక విధాల ధర్మం పాటించేవారు, విభిన్న భాషలు మాట్లాడేవారని చెప్పి అప్పుడు చెప్పబడింది. జనాం బభ్రతి బహుధా వివాచసం. బహుధా వివాచసం అంటే అనేకమైన భాషలు మాట్లాడే వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ నీవు ఆశ్రయం ఇస్తావు. రష్యన్, జర్మన్, ఫ్రెంచ్. అమ్మవారు నశించదు, భూదేవి స్థిర స్వభావం కలది, అందుకే స్థిర. ఆవు పాలు ఇచ్చినట్లు లెక్కలేనంత సంపదిస్తుంది మనకు. కేవలం కావాల్సింది ఒక నమస్కారం. పెట్టినా పెట్టకపోయినా ఇస్తుంది ఆవిడ పుణ్యతల్లి. ఎవరం పట్టించుకోం. భూమాతను ఎన్నిసార్లు తంతూ ఉంటాము, ఒక్కసారి కూడా అయ్యో అమ్మవారు కదా కింద ఉంది, ఒక్కసారి నమస్కారం చేద్దాం. నడవక తప్పదు, ఒక నమస్కారం చేస్తే నష్టం ఏముంది? ఎస్తే సర్పో వృశ్చిక స్పష్ట దంస్మా హేమంత జంధో భ్రమలో గుహాసయే. నీ ఎందు పాము, తేలు మొదలైనవి నివసిస్తున్నాయి. అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఎవరో చెప్పాలి, కోపర్నికస్ ప్రభువు మనకు. ఇక్కడ పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, పాముల రకాలివి, తేళ్ల రకాలివి. అవి కుడితే బాధతో పాటు ఆకలి దప్పిక కూడా కలుగుతాయని రాశారు చూడండి. ఉపలెక్కుతాయి. కొన్ని క్రిములు గుహల్లో ఉంటాయి. ఆ విషము గల ప్రాణులు మమ్ము స్పృశించకుండా మాకు సుఖాన్ని కలిగించే ప్రాణులు మాకు సుఖకరములగుగాక. తల్లి, అవన్నీ కూడా నీలో ఉన్నాయి, కానీ అవి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ప్రాణరక్షణ చెయ్యి. ఏ విధంగా స్మరించాలి భూదేవిని చెప్పండి. ఏతే పంధానో బహవో జనాయనా రథస్య వర్తమానసంచ యాతవేయై సంచరశ్చుభ్యయే భద్ర పాపాస్తం పంధానాం జయే మానమిత్ర మతస్కరం యచ్చివం తేననో మృదా. ఓ దేవతారూపిణి భూమాత, మనుష్యులు నడవడానికి, రథాదులు సంచరించడానికి యోగ్యమైన మార్గాలు నీపై ఉన్నాయి. అంటే హైవేస్. బహవో జనాయనా రథస్య వర్త్మానసస్య యాతవేయై సంచర్యంతు భయే. ఈ హైవే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? మళ్ళీ శ్రీనివాసరావు ప్రభు గారు చెప్పాలి మనకి. ఏమనంటే హైవే ఎవరు ఫస్ట్ ఇన్వెంట్ చేశారంటే అది చూడండి, మన గూగుల్ మాత ఎక్కడో కనపడుతుంది. ఫస్ట్ హైవే ఎవరు వేశారు? హైవేస్ అంటే మళ్ళీ ఎవరో ఉంటారు, డాన్ ప్రభు, డొనాల్డ్ ప్రభు ఎవరు డెవలప్ చేశారు వాళ్ళు. కానీ ఆ కాన్సెప్ట్ అనేది ఉంది అనేటువంటిది ఎక్కడ చెప్పబడింది? మన వేదంలో ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. యుగాలు. మనుష్యులు నడవడానికి, రథాదులు సంచరించడానికి యోగ్యమైన మార్గాలు నీపై వస్తాయి. భూమిపైన పరోపకారం చేసే సజ్జనులు, స్వార్థపరులైన దుర్జనులు కూడా సంచరిస్తారు. మేము శుభాన్ని కలిగించే పాటలో మేము వెళ్ళేటట్టు మాకు అనుగ్రహించు, అంటే మాకు మంగళం ప్రసాదించు. మల్వం బిభ్రతి గురుభృత్ భద్ర పాపస్య నిధనం తితిక్షు. చూడండి ఇక్కడ మళ్ళీ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎవరు చెప్పారు తల్లి? న్యూటన్. అమ్మా న్యూటన్ మాతాజీ. న్యూటన్ మాతాజీ, వెరీ గుడ్. చూసారా, కోపర్నికస్ ప్రభు, న్యూటన్ ప్రభు. కానీ మనకి ఇక్కడ చూడండి, మల్వం బిభ్రతి గురుభృత్ భద్ర పాపస్య. గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండటంతో, క్షమాగుణంతో కూడిన భూమి పుణ్యాత్ములను, పాపాత్ములను ఇద్దరిని సహిస్తోంది. వరాహేణ పృథివీ సంవిధాన, అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అనే విషయం అథర్వణ వేదంలో చెప్పబడింది. కానీ మనమంతా చదివేది ఎక్కడైనా కూడా, ఏ టెక్స్ట్ బుక్ లో అయినా కూడా లా ఆఫ్ గ్రావిటేషన్ అట్లీస్ట్ మెన్షన్, గురుత్వాకర్షణ శక్తి అనేది దాని యొక్క అర్థం.
మీనింగ్ తెలుగులో. ఆ గురుత్వాకర్షణ శక్తి తెలుగు మీడియం పుస్తకాల్లో కానీ ఇంగ్లీష్ మీడియం పుస్తకాల్లో కానీ లా ఆఫ్ న్యూటన్ తో పాటు ఆల్రెడీ అథర్వ వేదాలు ఈ కాన్సెప్ట్ తో చెప్పబడిందని ఎక్కడైనా రాసింది. చదివిన వారు ఎవరైనా ఉంటే ఆ మహనీయులు చేతులు ఎత్తండి. ఎవరం కూడా చదవండి. లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే కేవలం న్యూటన్ ప్రభు. ఇంకా చూడండి, వరాహేణ పృథివీ సంవిధాన సూకరాయ విజిహీతే మృగాయ. ఉత్తమ జలం ఇవ్వడం కోసం మేఘాలతో కూడిన సూర్యుని కిరణాలతో మా మాలిన్యాలను నివారించేటువంటి ఆ తత్వం నీలోంచి ఉత్పన్నమవుతుంది. అంటే ఆ ఇవాపరేషన్ సైకిల్ అని చదివాం మనం. ఐ మై కరెక్ట్ లిఖిత? ఎస్ మాతాజీ. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఆ సైకిల్ చదివి చదివి వాటర్ సైకిల్ అంటాం దాన్ని. ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్. ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్. నేను అడ్మినిస్ట్రేషన్ లో పడి అసలు ఆ ఎవాపరేషన్ మర్చిపోయాను. మేమే ఎవాపరేట్ అయిపోతుంది. సో ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్. కానీ ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూడండి, మల్వం బిభ్రతి గురుభృత్ భద్ర పాపస్య నిధనం తితిక్షు. గురుత్వాకర్షణ శక్తి ఉత్తమ జలం ఇవ్వడం కోసం మేఘాలతో కూడినటువంటి సమూహం సూర్యుని కిరణాలతో మా మాలిన్యాలను నివారించే పరిస్థితి ఈ భూమి ఆధారంగా చేసుకుని ఈ తత్వంతో ఉత్పన్నమవుతుంది. దాని నుంచి వర్షాలు వస్తాయని చెప్తున్నారు. ఎంత సైన్స్ అది! ఇది పెట్టామనుకోండి వెంటనే సెక్యులరిజం లేదంటారు మన దేశంలో. అథర్వణ వేదంలో వాటర్ సైకిల్ చెప్పారని చెప్పగానే ఈ దేశంలో సెక్యులరిజం లేదని చెప్పి మొదలెడతారు. అందుకే వేదాస్ అండ్ భగవద్గీత, they are not a concept restricted to only Hindus. It is a universal concept. It is a science. Eta aranya pashavo mruga vanehita simha vyaghra krusha dascharanti. అడవిలో పశువులను మనుషులను సింహం, పెద్ద పులి మొదలైన జంతువులు సంచరిస్తాయి. కులమృగం, తోడేలు, ఎలుగుబంటి వంటి రాక్షసులు అనేకమైనవి సంచరిస్తూ ఉంటాయి. ఆ సంచరించేటప్పుడు మనం వాటిని గ్రహించి ఈ విధంగా మన జీవితాన్ని పరిపుష్టం చేసుకునేటువంటి మార్గం, వాటికి దూరంగా ఉంచు తల్లి మమ్మల్ని. ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు జంగల్స్ కి దూరంగా ఉండాలనేది కాన్సెప్ట్ వేదాల్లో. అంటే జంగల్స్ ఆర్ టు బి రెస్ట్రిక్టెడ్, ఎక్స్క్లూజివ్లీ మెయింటైన్డ్ ఫర్ యానిమల్స్. మనం ఏం చేసాం, మనదంతా జంగ్లీ బిహేవియర్. మనం వెళ్ళి జంగల్స్ లో కూర్చున్నాం. అక్కడ రిసార్ట్లు అక్కడ అవి చేస్తే అవి డిస్ప్లేస్ అయిపోయాయి. పాపం వాటికి ఏం స్థానం లేదు. ఇప్పుడు వేదంలో ఏం చెప్పబడింది, ఏత అరణ్య పశువో మృగ వనేహిస సింహ వ్యాఘ్ర. ఆ ఫారెస్ట్ దాని యొక్క శాంక్టిటీని మెయింటైన్ చేయమని వేదంలో చెప్పబడింది. మనం అది గోలిమార్ ఎత్తి బారేసాం దాన్ని బయటికి. అసలు ఎక్కడా లేదు, అసలు శాంక్టిటీ క్వశ్చనే లేదు. మనకు కేవలం కావాల్సింది అశాశ్వతమైన ధనం కోసం పరిగెడుతున్నాం. పరిగెత్తి వెళ్ళి జంగుల్లో కూడా కూర్చుంటున్నాం. పాపం అవి ఎక్కడ ఉండాలో తెలియక వచ్చి ఈ మా హైదరాబాద్ చుట్టూ ఉన్న రాజేంద్ర నగర్ చుట్టూ ఎక్కడో అక్కడ ఇక్కడ చిరుతపులి కనపడింది, వేపడింది, వెళ్ళిపోయింది, వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఏగన్ గంధా గంధర్వ అప్సరసో ఏచారాయ కిమీదివః. గంధర్వులు, అప్సరసులు, దొంగలు, కిమీదులు, పిశాచులు, రాక్షసులు మొదలైన వారిని మా నుండి దూరం చెయ్యి. ఆ మంత్రం కూడా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మంత్రం. ఏ గంధర్వ అప్సరసో ఏ చారాయ కిమీదివః పిశాచాన్ సర్వా రక్షాంసి తానస్మత్ భూమే యాయ. ఈ మంత్రాన్ని ఇతరులను పీడించే రాక్షస లక్షణం మొదలైనవి కలవారిని మా నుండి దూరం చెయ్యి. అంటే నాట్ ఓన్లీ రాక్షసస్, రాక్షస గుణాలు ఉన్నవారు కూడా ఉంటారనే విషయం చెప్పబడుతుంది. యాం ద్విపాద పక్షిణః. ఇక్కడ మనకి శ్రీనివాస్ ప్రభు గారు ఉన్నారమ్మా, బహిరేన్ శ్రీనివాస్ ప్రభు గారు. ఎస్ మాతాజీ ఉన్నారు. ఒక్కసారి అన్మ్యూట్ చేయమ్మా ఆయన్ని. హ్యాండ్ రైజ్ చేయండి ప్రభు, శ్రీనివాస్ ప్రభు. హరి బోల్, హరి కృష్ణ ప్రభు. అన్మ్యూట్ చేయండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 2 పాదాలు గల హంస, గరుడు, 4 పాదాల జీవ జంతువులు, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఇదంతా చెప్పింది ఎవరు మనకి? డార్విన్. డార్విన్ ప్రభు. హరి కృష్ణ, వెరీ గుడ్. కోపర్నికస్ ప్రభు, డార్విన్ ప్రభు, న్యూటన్ ప్రభు.
యాం ద్విపాద పక్షిణః సంపతంతి హంసా సుపర్ణా శకునా వయాంసి యస్యాం వాతో మాతరి స్వేయతే. ఈ భూమి యందు 2 పాదాలు గల హంస, గరుడు మొదలైన పక్షులు ఎగురుతూ ఉంటాయి. 4 పాదాలు గలవి, 2 పాదాలు గలవి, అసలు పాదాలు లేనివి, వాటి ఒక్కొక్కటి అవి ఒకటికి ఒకటి ఆహారం కింద ఉంటూ ఉంటాయి, బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. వీటన్నిటిలోనూ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఏది బలశాలో అదే గెలుస్తుంది. ఇదే కదా మనం చదివిన థియరీ. అవును మాతాజీ. అదే తత్వం ఇక్కడ శ్లోకంలో చెప్పబడింది. వాయువు తీవ్రతచే అగ్నిదేవుడు కూడా తీవ్రగతితో చలించేటువంటి పద్ధతిలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా చతుష్పాదులు, ద్విపాదులు, అంటే 2 పాదాల మీద నడిచే వాళ్ళని చతుష్పాదులు, 4 పాదాలు. ఇక్కడ ఏమైపోయిందంటే చతుష్పాదులు ద్విపాదాలు, ద్విపాదులు చతుష్పాదుల కింద మారిపోయాయి. అంటే గుణాలలో యస్యాం కృష్ణ మరుణంచ సంహితే అహోరాత్రే విహితే భూమ్యామధివర్షేణ భూమి. ఈ పృథివిపై నల్లటి రాత్రి పగలు కలిసి ఉంటున్నాయి. ఈ పృథివి వర్షంచే ఆవరించబడి ఉంటుంది. ఈ పృథివి మమ్మల్ని శుభాన్ని కలిగించే చిత్తవృత్తులతో ప్రియమైన స్థానాల్లో ఉంచుతుంది. అంటే భూమి మీద డే నైట్ సైకిల్, రొటేషన్, రెవల్యూషన్, ఆ గ్రహస్థితి సమస్తము ఇక్కడ మెన్షన్ చేయబడుతోంది వేదంలో. ఇంకా చూడండి, జౌశ్చమ ఇదం పృథివీ చాంతరిక్షశ్చ. అంతరిక్షం ఈ కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ అనగానే మనం మళ్ళీ ఇంకో ప్రభు పేరు చెప్తాం. ఏ ప్రభు? పైన సోలార్ సిస్టమ్ గెలీలియో నుంచి వచ్చింది మాత. గెలీలియో టెలిస్కోప్ ఐడెంటిఫై చేశాడు, అప్పటి నుంచి కొద్దిగా గ్రహాలు కనపడ్డాయి. గెలీలియో ప్రభు, న్యూటన్ ప్రభు, కోపర్నికస్ ప్రభు, డార్విన్ ప్రభు. దౌశ్చమ ఇదం పృథివీ అంతరిక్షశ్చ మేవ్యచః అగ్ని సూర్య అపోమేధాం విశ్వే దేవాశ్చ సందదుః. ఇక్కడ చెప్పబడింది చూడండి, పృథివీ, అంతరిక్షం, అగ్ని, సూర్యుడు, గ్రహాలు, ఈ దేవతలందరూ అన్ని విధాలా చలించేటువంటి శక్తి, ఆ గ్రహాలను నియంత్రించేటువంటి శక్తి భగవంతునిచే ఇవ్వబడింది. ఈ అంతరిక్షంలో గ్రహాలు ఒక వర్తక రూపంలో తిరుగుతూ ఉంటాయి, రౌండ్ మార్గంలో తిరుగుతూ ఉంటాయి, ఎలిప్టికల్ రౌండ్. వైదిక సంప్రదాయంలో సకల విశ్వం భగవానుని శరీరం మనం చదివాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూభుం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదగం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు వైదిక సంప్రదాయంలో సకల విశ్వం భగవానుని శరీరం కింద మనం భావిస్తాం. భగవాను శరీరంలో సూర్యచంద్రుడు, కనులు. పృథివ్యాది ప్రార్థన భగవత్ ప్రార్థనే. అహమస్మి సహమాన ఉత్తరో నామ భూమ్యా అభిషాదస్మి విశ్వాసా దాసా మాసాం విశాసిది. నేను శత్రువులను తిరస్కరించేవాడును, పృథివీ యందు విశేషంగా ప్రఖ్యాతి గలవాడు, శత్రువులకు అభిముఖంగా వెళ్లి వారిని శిక్షించేవాడును కావాలి. అంటే ఈ సమాజంలో జన్మాంతర సంస్కారాల వల్ల చుట్టూ ఉన్న వాతావరణంలోని కొందరు సమాజ పీడకులవుతారు. అంటే కొంతమంది బుద్ధి భ్రష్టమై ఈ విధంగా ఉంటారు. వారందరినీ కూడా జయించేటువంటి శక్తి భూమాత నాకు. ఏ గ్రామా యదరణ్యం, విలేజెస్. ఇప్పుడు మండల్ కాన్సెప్ట్, జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక సెటప్. కానీ ఇక్కడ చెప్పబడింది చూడండి, ఏ గ్రామా యదరణ్యం యా సభా అది భూమ్యా ఏ సంగ్రామా సంమితయస్తేషు చారు వదేమతే. భూమి పైన గ్రామాలు, జిల్లాలు, నగరాలు, వనాలు, సభలు, అంటే సంగ్రామాలు, సమరాలు, సమితులు, సభలు. సో కాల్డ్ పార్లమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ గురించి మెన్షన్. యుద్ధాలోచనలు జరుగుతున్న చోట మేము నిన్ను స్తుతించేటట్టు అనుగ్రహించు. అంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తాయి, ఉన్నాయి. భూమిపైన పుట్టిన పదార్థాలు భూమిపై ఉంటాయి, వాటిపై గుర్రాలతో సమానంగా ధూళి ఎగురుతూ ఉంటుంది. ఈ భూమి ప్రసన్నతను కలిగించేది, విశ్వాన్ని రక్షించేది,
వనస్పతులు ఔషధులను కాపాడేది. అటువంటి భూమిని మనం అందరం కూడా ప్రార్థిస్తాం. శాంతిప్రదం సుగంధంతో కూడా భూమాతకు అగ్నితత్వం, భూమాతది భూసారం రసం, అదే గంధం సుగంధం. సుఖాన్నిచ్చేది అన్నమొసగేది జలము కలిగినది అయిన మాతృభూమి మాకు భోగానుభవ యోగ్య సామగ్రిని ఇచ్చుగాక, మాకు జల ప్రదానము చేయుగాక. ఇంకా చూడండి, యామన్వైచ్య ధవిషా విశ్వకర్మాంతరన్వనే రజసి సవిష్టాం అంటే విశ్వకర్మ అంతరిక్షంలో ఆర్జవాన్ నుండి ప్రాథమిక ఉత్పాదక ప్రవాహాల నుండి హవిస్సుల ద్వారా భూమిని వెలువరించాడు. భూమిని సృష్టించింది ఎవరు? విశ్వకర్మ. భోజ్య పదార్థాలతో దాచిన ఆ భండారం మాతృదేశ గల భక్తి గల వారికి మాత్రమే ప్రకటితమవుతుందంటే అనేకమైన హవిస్సుల యొక్క సారం భూమి, అందుకే భూసారం. ఓ ధరణీ మాత, నీవు మనుష్యులకు దుఃఖం తొలగిస్తావు, వాంఛిత పదార్థాలు ఇస్తావు, క్షేత్ర రూపం విస్తారం కలదాని. నీకు ఏమి తక్కువగా ఉందో దానిని సృష్టికి మొదట ప్రాదుర్భవించిన ప్రజాపతి పూర్ణం చేస్తున్నాడు. నీ యందు పుట్టిన జనులందరూ క్షయరోగం ఇతర రోగాలు లేనివారు దీర్ఘాయుష్యుతో విజ్ఞానవంతులై హవి సమర్పణలు చేయాలి. నీకు మేము కళ్యాణకరమైన ప్రతిష్ట గలవారుగా చేయాలి. మాకు అనేక విషయాలు తెలియజేయ తల్లి. సంవిధాన దివా కవే శ్రియాం మాధేహి ప్యూత్యాం అంటే మమ్మలను ఐశ్వర్యము విభూతులతో ప్రతిష్ఠులను చేసి మాకి యొక్క అదృష్టాన్ని ప్రాప్తింపజేయ తల్లి అనేటువంటి అంశం మనం చెప్పుకుంటున్నాం. అటువంటి భూమాతను మనం ఒక్కసారైనా మనసా వాచ కర్మణ ప్రార్థిస్తే బాగుంటుందనేది ఒక విజ్ఞప్తి. భూమి ఎందుకు గోరూపం ధరిస్తుంది? భాగవతంలో మనమంతా చదివాం. భూమి గోరూపంలో ఉంటుంది, ధర్మం వృషభ రూపంలో ఉంటుంది. భూమి గోరూపంలో ఎందుకు ఉంటుందంటే ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి అయ్యే దానికి వత్సమయ్యే నెత్తి. భూమి ఎందుకు గోరూపం ధరించింది? గోరూపధారిణి అయిన ధరణికి దూడ ఏది? విదుకుటకు తగిన పాత్ర ఏది? పృథు చక్రవర్తి ఏ పదార్థాలను కుతికాడు? భూమి సహజంగా మిట్ట పల్లాలతో విషమంగా ఉంటుంది కదా, అది సమరూపం ఎలా పొందింది? మిట్ట పల్లాలు ఉంటాయి, సమరూపం ఎలా వచ్చింది దానికి? మరి భూమి, భూతత్వం, పృథివీ. ఈనాడు కూడా మనం శంకుస్థాపన చేసేటప్పుడు, పునాదులు తీసేటప్పుడు భూమాతను స్మరించాను తప్ప నా ఉద్దేశంలో నిరంతరం భూమాతను మనం దేవీ దేవతలతో సమానంగా ఏ రోజు పూజించినది ఉన్నదని నేనైతే అనుకోను. శంకుస్థాపనప్పుడు లేదా అప్పుడు కూడా మనం చేసే పూజలు పాపం పండితుడు ఏదో చదువుతాడు, దండం పెడతాం, వెళ్ళిపోతాం. కానీ నిరంతరం మన జీవితం భూమాతతో ముడిపడి ఉంది, భూమాతతో పెనవేసుకుని ఉంది. భూమాతయే మనకు జనిత్రి, ధరిత్రి, ధరణి, పుడమి, అవని సమస్తము భూమాతే. అంగపుత్రుడు, అంగపుత్రుని పుత్రుడు వేణువు, వేణువు యొక్క పుత్రుడు పృథు, పృథు రూపమే విష్ణు రూపం. భూమి సహజంగా మిట్టపల్లాలతో ఉంటుంది. ఆ సమరూపం ఎలా దాల్చింది అని అంటే విష్ణుదేవునికి భక్తుడైనటువంటి స్వామి పరబ్రహ్మ స్వరూపుడు, పుణ్యశ్రవణ కీర్తనుడు, సర్వేశ్వరుడు భగవంతుడైన కృష్ణుని ఇతర అవతార పుణ్యగాథలను పుండరీకాక్షుడు పృథు చక్రవర్తి అవతారం ధరించి గోరూపం ధరించిన భూమిని పితకటం మొదలైన వాటిని అన్నింటినీ వివరంగా చెప్పమని విదురుడు అడుగుతాడు భాగవతంలో. అసలు వివరంగా చెప్పవయ్యా, అసలు భూమి ఎలా వచ్చింది, భూమి గోరూపం ఎలా ధరించింది, భూమికి తోడయ్యేది, భూమికి యొక్క పాలు పితికేటువంటి పాత్ర ఎటువంటిది, అసలు మొత్తం ఈ టోటల్ కాన్సెప్ట్ చెప్పమని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుని కథలయందు ఆసక్తి కలిగినటువంటి విదురునితో మైత్రేయుడు ఈ విధంగా చెప్పాడని సూత మహాముని సౌనకాది మునులకు చెప్తున్నాడు. ఏమనంటే బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడే ప్రజా పరిపాలన కార్యంలో నియుక్తుడయ్యాడట పృథు చక్రవర్తి. వేణు అనే రాజుకు పుట్టాడు పృథు. వేణు మరణించాడు అంటే తనే దైవం అని భావించాడు వేణురాజు. భరించినప్పుడు ఆ విధంగా భావించినప్పుడు అతన్ని మునుడు శాపంతో అతను శవమైపోతాడు. శవమైపోయిన తర్వాత ఆ శవాన్ని ప్రిజర్వ్ చేస్తుంది ఆయన భార్య.
ఉంచుకుంటుంది అట్లా శవాన్ని. ఇక రాజ్యానికి రాజు లేడు, మరి ఏం చేయాలో తెలియదు. అప్పుడు అతని యొక్క కుడి చేయి ఎడమ చేయిని ఈ విధంగా రుద్దగానే రుధు అర్చి ఆ విధంగా ఇద్దరు జనిస్తారు, వారిద్దరు వివాహం చేసుకుంటారు. ఆ చేసుకుని ఈ రాజ్యానికి రాజులు అవుతారు. ఆ పృథు రూపమే శ్రీ మహావిష్ణువు రూపం. ఆ సమయంలో సారహీనమైనటువంటి భూమి నుండి అన్నం లభించకపోవడంతో ఆకలి బాధ కలుగుతుంది. పృథు మహారాజు రాజ్యాన్ని ఏలుతుండగా భూమిలో అన్నం పండట్లేదు, ఆకలి బాధ కలిగింది జనులకు. అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అరయగమేము బుభుక్ష పరిపీడన్ పడితిమయ్యా, చెట్టు త్వరలో పుట్టి అగ్ని చేత దహించబడే చెక్క వలె మేమంతా ఆకలి బాధతో మలమల మాడిపోతున్నామయ్యా, ఏం చేయమంటావు అని అడుగుతారట. కాబట్టి నీవే మాకు దిక్కు, శరణాగతులకు శరణ్యుడమైన నిన్ను శరణు వేడుకుంటున్నాం, మాకు అన్నం పెట్టి కాపాడని ప్రజలు వచ్చి అడుగుతున్నారు పృథు మహారాజు. ఒక చక్కటి ఉపాయం చూశాడు ఆయన. వెంటనే త్రిపుర సంహర్తుడైన హరుని వలె రౌద్రమూర్తి అయి బాణాన్ని సంధించాడట. ఆ విధంగా బాణం సంధించగానే భూమి కోరూపం ధరించి గజగజ వణికిపోతూ ఆడు లేడి వలె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎందుకంటే భూమాత మరి ధరణి, ఇట్లు ధరణి వారిన అతంటు కుపితారుణేక్షణుండై వెంట తగిలి దిక్కులను విదిక్కులను భూభాగ నభూభాగంపుల ఎక్కడంజనియే, ఎక్కడికి వెనుదగిలి యుద్ధతాయుధుండై అంటే వెంటనే ఆ గోరూపిణి అయిన భూమి పరిగెత్తగా మృదు చక్రవర్తి అదే విధంగా పరిగెత్తాడట ఆవిడ వెనకాల. అంటే భూమాత గోరూపం ధరించింది, మృదు చక్రవర్తి ఆవిడ వెనకాల పరిగెత్తున్నారు. అది దశ దిశలలో ఎక్కడికి పోతే అక్కడ వింటిని ఎక్కువ పెట్టాడు మృదు చక్రవర్తి. అప్పుడు మరొక దిక్కు లేక మృత్యువుకు భయపడే ప్రజవలే భయపడుతూ పరితపిస్తూ భూదేవి ఈ పృథు మహారాజుతో అన్నదట, వేనపుత్ర, నీవు ధర్మం తెలిసిన వాడివి, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటావు, కాపాడుతావు, మహానుభావుడి. అటువంటి నీకు ఆడదాన్నైనా నన్ను చంపుట ఎందుకు పూనుకున్నావయ్యా? దిక్కులేని దాన్ని నేను ఏ తప్పు చేయని దాన్ని నా వెంట ఎందుకు పడ్డావు అని చెప్పి ప్రార్థించింది. అప్పుడు ఇంకా అంటోంది ఆవిడ, జననాథ చంద్ర ఈ భూ జనకోటికి ఆనపాత్ర సదృశ స్థితిలో ఘన దృఢ శరీర అగునే. అందుకే దృఢ అనేది కూడా అమ్మవారి పేరు. దృఢంగా ఉంటారు అమ్మవారు, ఎక్కడ కూడా షీ డజంట్ సకం. ఈ సమస్త భూ ప్రజలకు నామ వలె ఎప్పుడూ ఆధారభూతనే ఉంటున్న ఎన్నో మంది పాపాత్ములని మోస్తోంది ఈ భూమాత. నిజంగా ఆవిడ కష్టాలే కష్టాలు. అందుకే అంటారు ఎవరికైనా బాగా కష్టాలు భూదేవికున్నంత కష్టాలు ఉన్నాయండి పాపం. సో సింపుల్ టు సే ఆ పాయింట్, కానీ నిజంగా భరిస్తే గనక అంత బాధ. అఖిల ప్రజలకు ఆధారమైన నన్ను దయమాని ఖండాలు చేసి చంపుతానంటున్నావు. నా మీద ఉన్న ప్రజలు నీటిలో మునిగకుండా ఎలా కాపాడుతావు? నన్ను కణాలు చేస్తావు నువ్వు. ఓకే, నేను భూమి నుంచి పంటలు పండట్లేదు కాబట్టి. సరే, మరి జనాలు ఎలా బతుకుతారే, చచ్చిపోతారు కదా అని అడుగుతోంది ఆవిడ. అప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, ఓ వసుంధర, నీవు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అంతేకాక యజ్ఞాలలో హవిర్భాగాలను అందుకుంటూ ధాన్యం మొదలైన వాటిని పెంపొందింపకుండా ఉన్నావు. ఓ రూపం ధరించి తృణభక్షం చేస్తూ పాలు ఇవ్వకుండా నీలో దాచుకుంటున్నావు. నీకు హవిస్సులు ఇస్తున్నారు కదా, యజ్ఞాలు చేస్తే హవిస్సులు ఉంటాయి. హవిస్సు వల్ల ఫలితం ఏమిటి? పంటలు పండాలి. కానీ నువ్వు బాగా హవిస్సులు తీసుకుంటున్నావు, కూర్చుంటున్నావు. ఆవు రూపంలో ఉన్నావు, పాలన్నీ నీ లోపల ఉన్నాయి. ఇంకా చూడండి, పూర్వం బ్రహ్మదేవుడు నీలో సృజించిన ఔషధి బీజాలను నీ దేహమందే అణిచిపెట్టుకుని వెలుపలికి రానియకుండా ఉన్నావు. ఈ విధంగా తప్పు చేసిన నీ శరీరాన్ని నా అమ్ముల పొదులతో తూట్లు పొడుస్తానని చెప్పి అంటాడు ఆయన. నీ మాంసంతో ఆకలితో మలమల మాడిపోతున్నటువంటి వారి యొక్క ఆర్తిని తొలగిస్తాను అని అనగానే ఆవిడంటోంది, నీవు సాక్షాత్తుగా భగవంతుడివి కదయ్యా. నీ చరిత్ర సంస్థవనీయమైనది, ఎంతో పొగడదగినది. భగవంతుడమైన నీవు నన్ను సకల ప్రాణికోటికి ఆధారంగా పూర్వం సృష్టించావు. అందువల్లే నేను నానా విధాలైన ప్రాణికోటిని భరిస్తున్నా. నాయందు చతుర్విధ ఘనభూత విసర్గ అతి గైకొనవలసని. సమస్తాన్ని నా నెత్తి మీద పెట్టావు, నువ్వు నన్ను కూర్చోబెట్టావు. నన్ను సృష్టించిన నీవే ఆయుధం ఎత్తి అంతం చేయడానికి పూనుకుంటున్నావు. ఇక నేను ఎవరిని శరణు కోరాలి?
ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయ చేత ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించావు. ఈ మాయను లోకులెవరూ జయింపలేరు. స్వతంత్రుడు సచ్చిదానందమూర్తివి శ్రీ మహావిష్ణువు రూపం. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకారం అనే శక్తుల చేత ఈ లోకాలను సృష్టించి పెంచి త్రుంచుతున్నావు. అటువంటి భగవంతుడమైన నీ చేత నిర్మించబడిన ఈ విశ్వాన్ని సంస్థాపించాలని పూర్వం పూనుకున్నావు. అలా పూర్వం పూనుకొని ఆది వరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. భూమాతను లేవనెత్తింది ఎవరు? వరాహ రూపం. ఆది వరాహం భవగుచు రసాతలగతనైన నన్ను నక్కటిక తోడ, అలా ఎత్తి మహాజలాలమైన నావ వలె నన్ను నిలిపావు. నాపై ఉన్న ప్రజలను రక్షించడం కోసం పృథు రూపం ధరించావు. ఈ విధంగా భూభారం వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవలం పాల కోసం నన్ను సంహరించాలనుకుంటున్నావా తండ్రి? భగవంతుని మహిమోపేతమైనటువంటి మాయ చేత మోహం పొందిన మనస్సు గల మా వంటి వారికి హరిభక్తుల చర్యలు తెలుసుకోవడం శక్యం కాదు. కోపం చేత పెదవులు అదురుతున్న పృథు చక్రవర్తిని సంస్థుతించి ధైర్యం తెచ్చుకుని మళ్ళీ భూమాత దగ్గర ఆగ్రహాన్ని చాలించవయ్యా, నన్ను మన్నించి దయతో నా విన్నపం ఆలకించు. ధరవిరులు కంద కుండగ నరసగతి పువ్వు తేనె చెవికును నిందిందర విభుకైవడి బుధుడకును. పువ్వులు కందిపోకుండా లోపలి తేనెను మృదువుగా తాగే తుమ్మెదలాగా పండితుడైన మానవుడు దేనిని నొప్పించకుండా అన్నిటి నుండి సారాంశాన్ని నేర్పుగా గ్రహిస్తాడయ్యా. తత్వదర్శనులైన మునులు పరలోకంలో గాని పురుషులకు ఫలం చేకూర్చే కృషి అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటారు. 1000 మాటలు ఎందుకు, ఎంత కాలం గడిచినా వాని స్థితి అంతే. పూర్వం బ్రహ్మదేవుడు పెక్కు ఔషధులను సృష్టించాడు. వాటిని కల్మషాత్ములు, నియమభ్రష్టులు అయిన దుష్టులు పూజించారు. అందుకే నేను ఎన్నోసార్లు దొంగల బాధకు గురియే రక్షణ లేని దానిని కృషించాను. యజ్ఞ గర్భలు అడుగంటాయి. లోకంలో నాకు ఆదరణ లేకుండా పోయింది. మానవులంతా దొంగలుగా మారారు. చూడండి, ఈ లోకము ఘన చోరీభూతమొకట కనుకొని ఎంత మానవులంతా దొంగల కింద మారిపోయారు. అంటే పరిస్థితి దిగజారింది అని చెప్పడానికి ఆవిడ చెప్తోంది. యజ్ఞాలు, సత్కర్మలు ఎవరూ చేయట్లేదు. ఔషధులను ఒక ఉపాయం చేత మళ్ళీ పొందవచ్చు. నీవు నాకు తగిన దూడను, తగిన పాత్రను, తగిన దోగ్ధను, అంటే పితికేవాడు, ఆ పాత్ర, మంచి పాత్ర, తగిన దూడ, ఈ 3 సమకూర్చు. అలా సమకూర్చినట్లయితే ఇష్టమైనవి, బలకరమైనవి, సమస్తమైన కోరికలు నేను తీరుస్తాను. ఆవిడ కండిషన్ పెట్టింది. రాజ్యంలో ఎందుకు పంటలు పండట్లేదు, ఎందుకు పాలు సరిగ్గా రావట్లేదు, ధరణి ఎంత ఎండిపోయింది అని అనగానే ఆవిడ చెప్పింది, యజ్ఞాలు చేయట్లే, యాగాలు చేయట్లే, దొంగలంతా తయారయ్యారు. వీళ్ళని చూస్తుంటే నాకు అసలు ఏ కార్యక్రమము ధర్మబద్ధంగా జరగట్లేదు. కాబట్టి నీకు ఇప్పుడు కండిషన్ పెడుతున్నా. నీ మొత్తం అంతా కార్యక్రమం సరిగ్గా జరగాలంటే నీవు చేయవలసింది ఏమిటి? నాకు ఒక చక్కటి దూడ, చక్కటి పాత్ర, చక్కటి దోగ్ధ ఇదికేవాడు. ఇంకా కూడా చెప్తోంది ఆవిడ, నేను మిట్టపల్లతో విషమంగా ఉన్నాను కాబట్టి నన్ను సమంగా చదును చేయి. అయినను దదంబువుల్ పుడమి నింకక అంతట నిల్చున్నట్లుగా. పుడమి ఈ విధంగా సమంగా ఎలా అయిందంటే అది కూడా ఆయన మనస్సులో ప్రేమ పొంగులెత్తిందిట. పాపం ఆవిడ చెప్తున్న మాటలన్నీ విని నిజమే కదా పాపం. ఆయన ఏం చేశాడంటే మనువు, మనందరం కూడా మను ధర్మం, మనువులు అని అంటాం. మనువులు బ్రహ్మ మానస పుత్రులు. ఆ మనువును గోవత్సంగా తన చేతినే పాత్రగా విష్ణుమూర్తి, తానే దోగ్ధ కింద, అంటే తానే పాలు పితికేవాడు, తన చెయ్యే పాత్ర, ఆ మనువు అనే అతను దూడ. భూమి నుండి సకలమైన ఓషధులను పితికాడట. ఈ విధంగా పృథు చక్రవర్తి యందు వాత్సల్యం కలిగినటువంటి కోరూపధారిణి అయిన భూమి నుండి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు ప్రాప్తించాయి. ఋషుడు బృహస్పతిని దూడగా చేసుకుని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరమును, దేవతలు ఇంద్రుడు దూడగా చేసుకుని బంగారు పాత్రలో వీర్యామృతమైన క్షీరమును, రాక్షసులు ప్రహ్లాదుడును దూడగా చేసుకుని ఇనుప పాత్రలో సురాసవమైన క్షీరమును, అప్సరసులు గంధర్వులు అందరూ కూడాను పద్మమయమైన పాత్రలో గాంధర్వం అనే క్షీరమును, క్షీరం అంటే పాలు, ఇంకా కిన్నెరులు కింపురుషులు అందరూ కూడా
సమస్తము అయిన వారు వారి యొక్క పాత్రలో ఆ విధంగా ఆ క్షీరాన్ని, విషరూపమైన క్షీరమును, తృణమనే క్షీరమును, క్రూర మృగాలు సింహం చూడగా స్వకళేబర పాత్రల్లో మాంసం అనే క్షీరమును, పక్షులు గరుత్మంతుడు చూడగా స్వదేహ పాత్రలో కీటకాలు ఫలాదులు అనే క్షీరమును. కాన్సెప్ట్ చూడండి ఒక్కొక్కటి. పశువులు ఆబోతు దూడగా అరణ్య పాత్రలో తృణము, తృణము అంటే గడ్డి, గడ్డి అనే పాలను గ్రహించారు. క్రూర మృగాలు సింహం దూడగా స్వకళేబర పాత్రలో మాంసం అనే క్షీరం. పక్షులు గరుత్మంతుడు దూడగా స్వదేహ పాత్రల్లో కీటకాలు ఫలాదులనే క్షీరం. వనస్పతులు వటవృక్షం దూడగా సానువులనే పాత్రలో కీటకాలు ఫలాదులు అనే క్షీరం. హిమవంతుడు దూడగా సానువులనే పాత్రలో నానా ధాతువులు, పర్వతాల మీద ధాతువులు ఉంటాయి అంటాం మనం, అదే క్షీరం. ఆ విధంగా సమస్త చరాచర ప్రపంచం ఒకటేమిటి, కొన్ని ఉపమానాలు చెప్పింది. తమలో శ్రేష్ఠులను దూడలుగా పెట్టి తమకు తగిన పాత్రలలో తమకు తగిన క్షీరాలను భూమి నుండి పిండుకున్నాడు. ఈ ప్రకారంగా క్రమక్రమంగా పృథువు మొదలైన వారు వేరు వేరు వత్సములు పాత్రలు కల్పించుకొని అనేక మార్లు క్షీరాలను పిదుక్కున్నారు. అప్పుడు పృథు చక్రవర్తి ఎంతో సంతోషించి ధరిత్రిని తన పుత్రిగా స్వీకరించాడు. అందుకే పృథివీ. పృథు చక్రవర్తి స్వీకరించాడు కాబట్టే పృథివీ. తన వింటి కొప్పుతో పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలను పొడి చేసి తన బాహుబలంతో భూమండలాన్నంతా శాశ్వతంగా సమతలంగా చేశాడు. అక్కడికక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, బోయపల్లెలు, శబరాలు ఒకసారి నివాస స్థానం కింద ఏర్పడిందంటే ఇక మొత్తం జనాభాయే జనాభా. మనకి చెప్పాలా? ఇంకా ప్రజల భయం తొలగి చక్కగా నివాసాల్లో నివాసం ఉంటూ రాజర్షి అయినటువంటి పృథు చక్రవర్తి 100 అశ్వమేధ యాగాలు చేయడానికి దీక్ష పూని మహానిష్ఠతో బ్రహ్మావర్త దేశంలోని మనుక్షేత్రంలో సరస్వతి నదీ తీరంలో మహావైభవంగా యజ్ఞాలు చేయగా ఆ యజ్ఞాలను చూసి ఓర్వలేక ఇంద్రుడు ఒక అశ్వాన్ని అపహరిస్తాడు అశ్వమేధ యాగం నుంచి. ఆ కథాగమనం మళ్ళీ ఇంకొక అంశం. అది ఇక్కడ పృథివీ, పృథు, ఈ యొక్క మాటలు, ఈ యొక్క శబ్దాలు, ఈ యొక్క పదాలు, ఈ యొక్క తత్వాలు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే భగవంతుని యొక్క విశేషమైనటువంటి అదృష్టమైనటువంటి ఆ తత్వమే భూమి. ప్రాణులకు తల్లి, మాతృభూమి అంటాం మనం. భూమి విశేషాలు, భూమిని గురించి మన కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. భూమిని మనం కాపాడుకోవాలి. అది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రభు ఎవరో చెప్పాలి, కోపర్నికస్ ప్రభు, న్యూటన్ ప్రభు లాగా ఎవరో ప్రభు మనకు వచ్చి కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరు చెప్పారయ్యా? ఫాదర్ ఆఫ్ సో అండ్ సో. ఫాదర్స్ మదర్స్ ఎక్కువ మనకి. అసలు మన వేదాసార్దే. ఎస్ నిఖిత, టెల్ మీ సంథింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఇప్పుడు ఎవ్రీబడి ఇస్ డూయింగ్ దట్ కదా. గ్లోబల్ వార్మింగ్. మళ్ళీ అమ్మాయి ఎవరో స్వీడన్ నార్వే అమ్మాయిని పాపులర్ ఇప్పుడు. I don't know her name, but it starts with something like G. Yes, Mataji. She was in direct fight with Trump during his campaign. Yes. Gutenberg ఏదో పేరు అమ్మాయి, some name. So global warming. తర్వాత ఇంకోటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఎన్ని కాన్సెప్ట్స్ అసలు నిజంగా ఆశ్చర్యం. When I was going through this, really I felt very sad. What is it we have read for so many years? We have not gone through our own Vedas. నాకు సర్ప్రైజింగ్ ఉంది మాతాజీ. ఎర్త్ అంటే సైన్స్ లో చదువుకున్నట్టు ద సెంటర్ కోర్ ఆఫ్ ది ఎర్త్ హ్యాస్ లాట్ ఆఫ్ హీట్. వెన్ వి గో ఇన్సైడ్ టెంపరేచర్, అది అన్ని సైన్స్ కాన్సెప్ట్స్ వచ్చాయి when you told all this. Core of earth has heat అని చెప్పారు కదా. Yes మాతాజీ. Yes, as you అగ్నిర్భూమోషధి ప్యగ్ని మాత్రోభి ప్రత్యగ్ని అస్మసురగ్ని అంత పురుషేషు గోప్యస్వే యజ్ఞః. పృథివీకి మధ్య భాగంలో అగ్నితత్వం ఉంది. అగ్ని ఏ విధంగా ఉంది? వేదాస్లో ఉంది కదా. yes, అదే సర్ప్రైజ్ అయ్యాను మాతాజీ. సో ఐ ఓన్లీ రిక్వెస్ట్ వెరీ ఎర్నెస్ట్లీ, భక్తులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇంకొక 10 మందికి చెప్పేటప్పుడు లెట్ us try to educate some more people about our సనాతన ధర్మ. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రయత్నం కూడా is with a sole motive of
trying to educate more number of people about Sanatana Dharma without any concept or interest or anything. The only interest is let us take it forward. ఇప్పుడు చిన్న చిన్న నీటి బిందువులు ఒక పెద్ద నది కింద మారచ్చు. అసలు ఎఫర్ట్ ఒక స్టెప్ అనేది వేస్తే కదా ముందుకు వెళ్ళేది మనం. సంబడి షుడ్ స్టార్ట్ సమ్వేర్. భూమిలో ఉన్నటువంటి అగ్నితత్వం, సుగంధం, భూసారం, భూమాత మనకిస్తున్నటువంటి విశేషమైనటువంటి అదృష్టాన్ని, మన జీవనానికి, చైతన్యానికి, మన గమనానికి, ఇంకా చెప్పాలంటే స్వచ్ఛ జలంగాని, పరమ పావని, క్షమస్వరూపిణి అయినటువంటి భూమాతను మనందరం కూడా మనస వాచ కర్మణ ప్రత్యక్షంగానే భూస్థుతిని, భూమాతను మనం నిరంతరం ఆరాధించాలి. ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఇరు దేవేరుల యొక్క తత్వం శ్రీదేవి, భూదేవి. భూదేవికి ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానం అది. పృథు చక్రవర్తి రూపంలో భూమాతను అనుగ్రహించినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ మహాశక్తి మహానుభావుడు ఏమిటి, ఆయనే సమస్తం. అటువంటి విష్ణు తత్వాన్ని మనం ఆరాధిస్తూ భూదేవిని కూడా ఆరాధించేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలనేటువంటి విశేషమైనటువంటి విజ్ఞప్తితో గోవింద హరి గోపాల మాధవ మధుసూదన సచ్చిదానంద మనుమోహన మురళీధర గోపాల. హరే కృష్ణ. Nikita, you can take it forward. Shiva Sai Prabhu. Shiva Sai हरे Prabhu. कृष्ण माता जी. హరి బోల్ ప్రభు. హరే కృష్ణ మాతా జీ. హరి బోల్ నాన్న. యాక్చువల్ గా అధర్మణ వేదం అనేది ఇక్కడ నుంచి తీసుకెళ్లారు ఈ యూరోపియన్ కంట్రీస్. వాళ్ళు అక్కడ నుంచే మనకి తెలియకుండా ఆల్బర్ట్ ఐన్స్టీన్ వీళ్ళందరూ ఆ అధర్మణ వేదాన్ని అది చాలా మంది తెలియదు. యాక్చువల్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళినాయే అక్కడ చదివి వాటిని ఇంట్రడ్యూస్ చేశారు అంతే. అది చాలా మందికి తెలియదు పాపం. ఈ న్యూటన్స్ గ్రావిటేషనల్ లా ఇవన్నీ ఇక్కడ చదివి అక్కడ చెప్పి వాటిని పేటెంట్స్ తీసుకున్నారు. పాపం ఏంటంటే దే ఆర్ కాల్డ్ యాస్ చాలా మంచి సైంటిస్టులు. సార్ సివి రామానుజన్ గారికి పెద్ద గుర్తింపు లేదు అటువైపు. అన్ని రాశారు కానీ ఏం గుర్తింపు లేదు. ఆయన ఉపయోగించుకున్నారు కానీ వాళ్ళ పేర్లు వచ్చాయి కానీ మన దేశస్తులకి ఎవరికి పేరు రాలేదు. ఏంటంటే మన వేదంలో ఒక మాట ఉంది, నిస్వార్థంగా పనిచేయ నువ్వు ఏది చేసినా అని. ఆ నిస్వార్థమే మన వేదాన్ని సగం నాశనం చేస్తుంది. చెప్పాలంటే 1193లో బఖ్తియార్ ఖిల్జీ అని ఒక ఆయన నలంద యూనివర్సిటీని ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా ట్రాన్స్పోర్టెడ్, ఎత్తుపోయాడు, కాల్ చేశాడు. చాలా దుర్మార్గం లేదు. హైలీ ఇంపాసిబుల్ టు థింక్. హరే కృష్ణ. చెప్పమ్మా. అదే అంతకు మించి ఏం లేదు మాతాజీ. అదే చెప్దామని చాలా మందికి తెలియదు ఇది. ఆ చిన్న వర్డింగ్ ఒకటి చెప్పాలన్నమాట. మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి నేను యాజ్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ ఇవన్నీ చదువుతూ ఉంటా. రీసెర్చ్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని చదువుతూ ఉంటాం మేము. కొన్ని ఛానల్స్ లో వచ్చే అన్ని చూస్తూ ఉంటాను. కానీ అవన్నీ బేసికల్ గా వీళ్ళెవరు చూడరు బయట ప్రజానికం. లాస్ట్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఇది మనమేనా చేసింది అనే థాట్ ఉంటది. ఆ క్షణాన్ని అది వదిలేస్తారు మళ్ళీ పాపం. చాలా మందికి అది తెలియదు. అది ఎప్పటికి వస్తుందో ఆ జ్ఞానం తెలియట్లేదు. అదే చూడాలి అంతే. ఐ కెన్ ఎక్స్ప్రెస్ అంతే. థ్యాంక్ యూ. మంగమ్మ మాతాజీ అన్మ్యూట్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ తల్లి. అసలు భూమి కోసం అసలు మన ఉనికి అనేది దేని వల్ల అసలు మూలం అది దానికోసం ఇంత వివరంగా తెలుసుకుంటే చాలా 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 బాగుందమ్మా. అది ఆ శ్లోకం అనేది మీరు ఒక్కసారి చెప్తారు మాతాజీ? చెప్తారు. అదే అందుకని ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. శశికిరణ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ తల్లి.
మాతాజీ భూమికి ఇంత చరిత్ర ఉందని అంటే క్షమయా ధరిత్రి అని భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలని ఇలాంటివి పెద్దవాళ్ళు చెప్తే విన్నాం కానీ భూమికి ఇంత చరిత్ర ఉందనేసి అసలు ఫస్ట్ టైం వింటున్నాము. మన దౌర్భాగ్యం ఏంటంటే వేదాల్లో ఎన్నో ఏళ్ల ముందర నుంచి చెప్తున్నా సరే ఎవరో బయట వాళ్ళు వచ్చి మనకి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఈ రోజు తెలుసుకున్నాను, లేకపోతే నాకు కూడా తెలియదు ఇలాంటివన్నీ ఉన్నాయని. ఈ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చదువుకుని ఈ చరిత్ర చదువుకునే పెరిగాను తప్పించి అయ్యో మన వేదాల్లో మనకు ముందరే చెప్పారు ఇది తెలుసుకుని బతకండ్రా అంటే మనం తెలుసుకోలేకపోయి ఎవరి మీదో డిపెండ్ అయిపోయి వాళ్ళు చేశారని వాళ్ళ గొప్పలు చెప్పుకొని మన చరిత్రలో మనం చదువుకున్నాం కానీ మన వేదాలు మనకు ఎంతో ముందర చెప్పాయన్నది కూడా మనకి తెలియలేకపోయింది మాత్రం. చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ టైం తెలుసుకున్నది 10 మంది పిల్లలకి చెప్తే ప్రయోజనం పడేది. ఇది వేదాల్లో ఉందిరా, వాళ్ళ పేర్లు చెప్పుకోకండి, ముందర వేదాలు తెలుసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మాత్రం. వేదాధ్యయనం చేసే పిల్లలకి ఒకటి చెప్తా నేను. వేదాధ్యయనం ఎవరైనా చేస్తున్న పిల్లలు అని ఉంటే కనుక కాన్సెప్ట్ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే పాపం వేదం చదువుతున్నాడా, ఏం చేస్తాడు అతను? వేదం చదువుతున్నాడా, చదివిన తర్వాత ఏం చేస్తాడు? పౌరోహిత్యం చేస్తాడా? అయితే సరే చూద్దాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నో, వేదం చదవడం అంటే ఇట్ హస్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్ డిస్క్వాలిఫికేషన్. అందుకని పాపం నిజంగా వేదం చదవడానికి వెళ్ళడానికి భయపడుతున్నారు చాలా మంది. వీళ్ళు మా ఇంటికి కొంతమంది వీళ్ళు పండితులు వస్తూ ఉంటారు కదా పూజలు అవి చేయడానికి. ఆ పిల్లలు పాపం చెప్తూ ఉంటారు, ఎంత ఘనాపాటి దగ్గర శిష్యత్వం చేసిన వాళ్ళు నిజంగా చాలా దారుణం. వేదం చదువుతున్నాం, మాకు వేదం చదువుతుంటే మాకు సంబంధాలు సరిగ్గా రావట్లేదండి. వేదం నేర్చుకున్నాం, వేదం తెలుసుకున్నాం. వేదం అంటే ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్. మళ్ళీ అదే ఏదో బీటెక్ ఎంటెక్ ఎక్కడో ఒకడ పట్టి పట్టని డొనేషన్లు ఇచ్చి చదివి లేదా పట్టి పట్టని జాబ్స్ ఏదో చేస్తూ ఉంటే అది గొప్ప. అంటే వేదంలో ఉన్నటువంటి సారం తెలుసుకోలేకపోతున్నాం. దాని ఇంపార్టెన్స్ మన దేశంలో మనమే దాన్ని ఇబ్బందికర పరిస్థితికి తీసుకెళ్తున్నాం. అది దారుణం. శ్రీనివాసులు ప్రభు అన్మ్యూట్ చేసి. జన్మ పునీతమైంది, చాలా అద్భుతమైనటువంటి విషయము. చాలా నేను భూమిని అనుకున్నప్పుడల్లా చాలా ఆనందం అనిపిస్తుంది. మా జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలకు పసిడి రాసులకు కళ్ళకళ్ళలాడే జనని మా జన్మభూమి. సముద్ర వసతే దేవి పర్వత స్థల మండలి విష్ణుపత్ని నవస్తుమ్యం బాధ స్పర్శం క్షమ స్వామి. ఏం లేదు మాతాజీ, బస్సు ఒరుగొండకి అయినా ఏమంటే మీతో మాట్లాడితే ఇది ఉంటమైనటువంటి విషయము. మన జన్మ తరించే పంచప్టు అంటే తల్లి, తర్వాత గోమాత, తర్వాత గీతామాత, తర్వాత గంగా భూమాత, భూమాత, గంగామాత, గీతామాత, గోమాత, ఈ జన్మనిచ్చిన మరవరాదు అని ఏమన్నా డిస్టర్బ్ కట్ అవుతోంది, మధ్యలో కట్ అవుతోంది ప్రభు. అంశాన్ని తల్లిని తలుచుకుంటే ఎంత ప్రేమ కలుగుతుందో భూమాతను తలుచుకుంటే అంతకంటే ఎక్కువ పొద్దున్నే. ఎందుకంటే ఆ గర్భం నుంచి అన్ని జనిస్తాయి. అన్ని తవ్విన పెట్రోలు నీళ్లు అన్ని ఏమి ఇస్తుంది అంటే ఆ క్షమ అనేటువంటి తల్లికి భూమాతకి చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా ఉన్నతమైనటువంటిది ఆ అంశము, చాలా అద్భుతము. సో నేను ఈ సందర్భంలో ఇబ్బందిలో ఉన్నా కూడా వినడానికి ఎంత నాకు పూర్వజన్మ సుకృతము. చాలా అద్భుతం మాతాజీ, అంశమే అద్భుతము, చాలా పరమ పునీతమైనటువంటి అంశము. ధన్యవాదాలు ప్రభు, చాలా చక్కటి వాక్కులు. భూమాత గోమాత రెండిటికి మనం ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యత, ఆ యొక్క పవిత్రత గురించి మనం తెలుసుకున్నాము. ఆ భగవంతుడు అదృష్టాన్ని కలిగించాడు తండ్రి. నమస్కారాలు. హరి నీరజ బార్లా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరి బోల్ మాతాజీ. మాతాజీ చాలా మంచి విషయాలు భూమి గురించి చాలా ఇదిగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. నేను మార్నింగ్ ముందు భూమాత అరిచేతులు చూసుకుంటాను, తర్వాత భూమాత దండం పెట్టుకుంటాను. కాకపోతే ఏం శ్లోకం చదవాలన్నది తెలియదు మాతాజీ. అది ఏమన్నా శ్లోకం ఉంటే కొంచెం చెప్పండి మాతాజీ. గ్రూప్ లో షేర్ చేస్తున్నాను మాతాజీ, చూడండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. శ్రీనివాసరావు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. మాతాజీ, ఒక మనిషి 60 ఏళ్ళు వచ్చిన మనిషి భూమి మీద ఎంత ఆహారం తిని ఉంటాడో, ఎంత వెయిట్ రఫ్ కన్నా మీకన్నా ఒక ఐడియా గెస్ట్ చెప్పండి మాతాజీ. మీ వైల్డ్ గెస్ట్ మాతాజీ. ఎన్ని టన్నులా? టన్నులే, కానీ ఎన్ని టన్నులు రఫ్ గా? ఒక యావరేజ్ ఏంటంటే 150,000 to 450,000 టన్స్ ఆఫ్ ఫుడ్ తింటారు మాతాజీ ఒక మనిషి 60 ఏళ్ళు వస్తే. 150 to 450,000 టన్స్ యావరేజ్. అంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ, దాన్ని బట్టి యావరేజ్ చూసుకోండి రఫ్ గా కొన్ని ఒక స్టాటిస్టిక్స్ లో. సో అంత ఫుడ్ తింటారు. సో అంత ఫుడ్ మనకి భూమి ప్రసాదిస్తుంది అది. కానీ ఇది అధర్వణ వేదంలో ఈ పృథ్వీ సూక్తంలో ఇంత డేటా ఉంటదన్న విషయం మాత్రం ఈ రోజు మీ ద్వారానే తెలిసింది మాత్రం. నాకు వేదాల నుంచి చాలా ఉన్నాయి. ఈ జర్మన్స్ చాలా వరకు వేదాలు తీసుకెళ్లిపోయారు, అవన్నీ చేశారు, వాళ్ళు స్టడీ చేశారు, ముందు సంస్కృతం నేర్చుకుని అంతా ట్రై చేస్తున్నారు అనే విషయం తెలుసు. కానీ బట్ ఇందులో ఈ పలానా ఉందని, ఈ పలానా వేదంలో పలానా ఉందని మాత్రం ఫస్ట్ టైం మీరు ఈ దీని ద్వారానే తెలిసింది మాతాజీ. చాలా అద్భుతం మాతాజీ. నాకు 150,000 tons to 450,000 tons. 450 అది యావరేజ్ 450,000 tons. సో దట్ ఈస్ యావరేజ్ అని ఎవరైనా రీసెర్చ్ చేశారా? ఎవరు రీసెర్చ్ అంటే నేను ఇంటర్నెట్ లో చూశాను. ఒక అతను బొంబాయికి ఒక మనిషిని షిఫ్ట్ చేశారు కదండి, ఒక లావు మనిషిని ఒక ఏరోప్లేన్ లో సెపరేట్ ప్లేన్ నుంచి ఒక ఈజిప్ట్ నుంచి అక్కడి నుంచి వచ్చాడు, షిఫ్ట్ చేశారు కదండి. అప్పుడు ఒక అతన్ని యావరేజ్ ఫుడ్ గురించి రాస్తూ పేపర్ లో రాశారు అనమాట. అతని యావరేజ్ ఎంత తింటాడు, ఇతను మామూలు దానికంటే చాలా ఎక్కువ తింటాడు, ఇతని ఇంత అప్పుడు మీకు గుర్తు ఉంటుంది, ఒక హాస్పిటల్లో ప్రత్యేకించి ఒక తయారు చేసి ఫ్లైట్ నుంచి లారీ మీద తీసుకెళ్లారు. అతని గురించి రాసుకొస్తూ ఈ ఆర్టికల్ గురించి ఇక్కడ అప్పుడు చదివిన గుర్తు మాతాజీ. అప్పుడు నేను అలా గుర్తించుకున్నాను. తినట్లేదు కదా ప్రభు, అట్లా కూడా ఉంది. హరే కృష్ణ. భూమి అంత చేస్తుంది, మనము భూమికి కూడా కొద్దిగా రిజల్ట్ గా ఉండి ఆ గ్లోబల్ వార్మింగ్ అయ్యేదో తగ్గించి కాస్త భూమికి కావాల్సింది మంచి పనులు చేస్తే కాస్త మంచిదని అనిపించింది నిజంగా మీరు చెప్పిన తర్వాత మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే కృష్ణ ప్రభు. సో నైస్ టు hear some views in our session. Thank you so much. హరే కృష్ణ. మమతా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, జనరల్ గా మీరు క్లాస్ చెప్పేటప్పుడు అంతా ఇది ఈ సైన్స్ గురించి ఏదైనా చెప్పినప్పుడు నేను చిన్నప్పుడు చదివిండే సైన్స్ అంతా నేను జనరల్ గా కొరలేట్ చేసుకుంటాను మాతాజీ. దాంట్లో వచ్చి నేను ఫస్ట్ ముందే ఒకసారి ఆ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ చెప్పినాను కదా మాతాజీ, అది నాకు యాక్సెప్టబుల్ గా ఉంది. అండ్ మీరు కొన్ని రోజుల ముందు చెప్పినారు కదా మాతాజీ, కలియుగం వచ్చేటప్పుడు కొన్ని వందల సంవత్సరాలు గాలిలే ఇస్తాయి, ఎండలే ఎక్కువ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ వచ్చి ఇప్పుడు జూపిటర్ లో అంత ఎక్కువగా గ్యాస్ నుంచినే కదా మాతాజీ, దాంట్లో అట్మాస్ఫియరే లేదు, గ్యాస్. సో అది వచ్చి ఏదో ఒక కాలంలో అది కూడా ఒక భూమిగా ఉండొచ్చునో. సో ఆ టైప్ ఆఫ్ కార్లేషన్ చేసుకుంటుంది. అవును మాతాజీ, అలా కార్లేషన్ చేసుకుంటుంది మాతాజీ. అదే విధంగా ఈ రోజు క్లాస్ లో నాకు సర్ప్రైజ్ వచ్చి నిఖితా మాతాజీ గారు చెప్పినట్టు కోర్ వచ్చేసి మనకి హాట్ మోల్టన్ లిక్విడ్ గా ఉంటుంది, అదే వచ్చేసి మనము నిప్పుగా మనం అగ్నిగా చెప్తాము అని. అవును మాతాజీ, అది చెప్పేది అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది మాతాజీ. మీరు చెప్పినట్లు అందరూ చెప్పినట్లు మనకి కొన్ని వేల సంవత్సరాల ముందే అన్ని చెప్పినారు, వాళ్ళ జ్ఞాన నేత్రంతో చెప్పినారు. మన ఈ మాంస నేత్రంతో మనం దాన్ని ఒప్పుకోలేకుండా పోయి ఇప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి జేజేలు కొట్టుకుంటా ఉంటున్నాం మాతాజీ. అవును, అలా నాకు ఒక ఫీలింగ్ మాతాజీ. ఇప్పుడు సైన్స్ సోషల్ ఎలా కంపల్సరీ అని చెప్పానన్నారు, ఫ్రమ్ ద
ఎల్కేజీ నుంచినే మన ఈ వేదాల్ని అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ గా పెట్టి అన్నా తీసుకొని వస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా మాతాజీ. అంటే నేను మాట్లాడలేను కానీ బట్ ఇక్కడ వచ్చేది ఏంటంటే వేదం పెట్టగానే సెక్యులరిజం వస్తుంది. అవును మాతాజీ, అవును మాతాజీ. అది వేరే కంటెంట్, అది లాస్ట్ లో నేను యాడ్ చేసుకునేది. బట్ ఈ సైన్స్ తో నేను కొరలేట్ చేసుకునే ఇష్యూస్ అనేది వచ్చి నేను జనరల్ గా చేస్తుంటాను అనమాట. ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పిన అది ఆ ఐడియాస్ అంతా వచ్చే కొద్దీ మీరు చెప్పే క్లాస్ పైన మీ పైన మన వేదాల పైన ఇంకా ఎంతో మర్యాద గౌరవం అది ఇంక్రీజ్ అవుతూనే పోతుంది మాతాజీ. క్లాస్ వినాలా వినకూడదు అని చెప్పినట్టు సరే ఈ రోజు కొంచెం పనిగా ఉంది అంటే ఏం వింటాంలే మళ్ళీ వింటామని ఆ కాన్సెప్ట్ అయ్యో ఇప్పుడు వినలేదంటే అట్లీస్ట్ ఒక పాయింట్ మీరు ఒక క్లాస్ లో మీరు చెప్పేటప్పుడు ఏదో ఒక పాయింట్ ని మనం మిస్ చేస్తాము, లేదంటే మనకి ఉండే నా నాలెడ్జ్ ఉండే ఎన్విరాన్మెంట్ కి ఏదైనా ఒక పాయింట్ నాకు దొరకకుండా మిస్ అయిపోతుందో అనే మాదిరి ఒక ఫీలింగ్ మాతాజీ. ప్రతి క్లాస్ లోనే ఏదో ఒకటి కొరలేట్ చేసుకుంటాను మాతాజీ. అది సింక్ అవుతుంది నాకు అలా. Thank you so much, Mamta Mataji, and Hare Krishna. May Krishna bless you and your family. Thank you so much, Mamta Mataji. I'm so happy. Amagaru bagunnara? Mamta Mataji. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అమ్మగారు బాగున్నారు మాతాజీ. బాగున్నారు మాతాజీ. రెగ్యులర్ గా వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు. యాక్చువల్ గా మీరు వెంకటేశ్వర స్వామి సహస్రనామాలు చెప్పినప్పుడు నేను ఆ పొద్దు చెప్పలేదు మాకు, కొంచెం నాకు కూడా హెల్త్ కొంచెం బాగలేదని చెప్పని జస్ట్ వింటూ ఉన్నాను. మా అమ్మగారు చదివిన వెనకాల క్లాస్ నడుస్తా ఉండగానే నాకు ఫోన్ చేసి అందరూ చదువుతా ఉంటారు మీరు చదవండి, మీరు ఎందుకు చదవని అంటారు అని చెప్పి మమ్మల్ని అలా మా అమ్మ చెప్పిన వెనకాలనే నేను యాక్చువల్ గా ట్రై చేశాను మాతాజీ. సరే ఓకే అమ్మ చెప్పింది చేస్తాం అనే కాన్సెప్ట్ కి అలా మాతాజీ మీరు చెప్పినట్లు మా అమ్మ కాంటెంట్ నుంచినే మాకు ఇంకన్నా ఈ దైవ భక్తి గాని మన గురించి తెలుసుకోవాలనే కంటెంట్ గానీ 100% మా అమ్మగారు తెచ్చింది. మా నాన్న ఎలా అంటే మాతాజీ జస్ట్ మీరు సర్వే జనో సుఖినో భవంతు అనేది మా నాన్న కాన్సెప్ట్ మాతాజీ, మా నాన్నగారి కాన్సెప్ట్. మా అమ్మగారు వచ్చేసి దేవుడు దీపారాధన ఇలాంటి కాన్సెప్ట్ మా అమ్మది. సో రెండు మిక్స్ అయి ఉంది మాతాజీ. బాగున్నారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. మమతా మాతాజీ అన్నట్టు ఒక కాన్సెప్ట్ కోసం మమతా మాతాజీ నాకైతే 100 వస్తున్నాయి మాతాజీ బ్రెయిన్ లోకి, ఇంకా ఎక్కువనే కావచ్చు. లక్ష్మీ రాజ్యం మాతాజీ మూడో బుక్ పెట్టింది, థర్డ్ వన్ మాతాజీ. సో పవన్ గారికి చెప్పి ఇంకొక 4-5 బుక్స్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భూమి గురించి మనము భూమి మీద పుట్టి కూడా భూమి గురించి తెలుసుకోలేకపోయాం. దాని మీద పట్టణాలు పండుతాయి, నీరు దాతాము, దాని మనం నివసించే మనం గాలి పీల్చే ఆక్సిజన్ కూడా ఈ భూమి వాతావరణం నుంచే. ఈ భూమి మీద ఉండే అన్ని మనం గ్రహిస్తున్నాం కానీ ఇంకా ఏ గ్రహం మీద కూడా ఇట్లాంటి లేవేమో అనుకుంటున్నాను మాతాజీ. అన్ని మనం వాతావరణం కానీ నీరు కానీ ఆక్సిజన్ తో హైడ్రోజన్ తో కలిసిన నీరు కానీ ఇదంతా కూడా మనం భూమి మీద గ్రహిస్తున్నాం. అలాంటిది మనకి చాలా వేదాల్లో ఇంత బాగా ఇన్నున్నాయని కూడా మనకి వేరే వాళ్ళు చెప్తే మనం సైన్స్ లో చదవడం తప్ప మనకి ఇలాంటి మీ ప్రవచనాల ద్వారా ఇప్పుడు బాగా గట్టిగా నమ్మకం ఏర్పడింది. అంటే మనకి ఋగ్వేదంలో వీటిల్లో వేదాల్లో అన్నిట్లో ముందుగానే రాసున్నారు. మన భూమి పుట్టింది కూడా ఎన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉంటది సుమారు. దాని గురించి మనం వివరణగా ఈ రోజు వినగలిగాము. దాన్ని నిద్రలేయంగానే ముందు నేను భూమాతకి నమస్కరిస్తాను, చేతులు చూసుకొని భూమాతకి మా పాదాలు నీ మీద పెడుతున్నాం తల్లి, నీకేమైనా కష్టం కలిగిస్తే మమ్మల్ని క్షమించు అని ఆ యోగా చేసేటప్పుడు నిద్రలేయంగానే ఆమెను మాత్రం కంపల్సరీగా దండం పెట్టుకుంటాను మాతాజీ. వెరీ గుడ్. ధన్యవాదాలు మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. వనజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ తల్లి. చెప్పండి అమ్మా. ఈ వేదాల గురించే ఇన్ని విషయాలు ఉన్నాయి కదా మాతాజీ. ఇప్పుడు కనీసం ఇప్పటి నుంచైనా ఈ జనరేషన్ కి నేర్పిస్తే బాగుంటుందని నా చిన్న సలహా మాతాజీ. ఇప్పుడు మొన్న పిల్లలందరికీ కూడా ఇప్పుడు మన నిఖిత వాళ్ళ పాప వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకన్నా మనం అసలు వేదాలను పరిచయం చేయాలి, వేదాలలో ఇంత ఉందని చెప్పాలి. భూమికి ఉన్నంత ఓపిక మీకు కూడా ఉంది మాతాజీ, మమ్మల్ని అందరినీ భరిస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వేసిన ఆన్సర్స్ చెప్తారు. లేదు లేదు తల్లి, భగవంతుడి కృప.
కానీ భగవంతుడి లేదు కృప మాతాజీ. వల్ల ఈ యొక్క జీవితంలో దాన్ని ఏమంటారు, ఊర్పు అనేది మరి చెప్పే వాళ్ళకి ఊర్పు అయితే ఉండాలి, లేకపోతే చెప్పలేదు. చాలా అలాగే భూమి లాగానే భవానీ మాతాజీ అనుకుంటున్నాను మాతాజీ. అదే ఓర్పు మీలో ఉంది. అనేది ఇంపార్టెంట్ కాబట్టి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే Yes, మనం మాతాజీ. ఇంకోరు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మనం చెప్పలేకపోతే ఇంకా అది ఇబ్బందికర పరిస్థితి. బట్ ఎనీవేస్ చాలా ధన్యవాదాలు వనిజా మాతాజీ. అండ్ పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నించండి. ఇప్పటి నుంచి మీ కృష్ణుడికి ఓం నమో నారాయణ ప్రాక్టీస్ చేయించండి. తప్పకుండా చేయిస్తాను హరే మాతాజీ. కృష్ణ హరే కృష్ణ. ఇది ధన్యవాదాలు. భూమి గురించి సముద్ర వసనే తనయే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామి అని నేను చదువుకుంటాను మాతాజీ రోజు. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి ఒకసారి. సముద్ర వసనే తనయే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామి. గ్రూప్ లో పెట్టండి అది. ఓకే మాతాజీ, పెడతాను. పాపం తెలియని వారు తెలుసుకుంటారు. హరే Yes, కృష్ణ. మాతాజీ. Yes. పద్మా ప్రవీణ మాతాజీ. పద్మా ప్రవీణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. మాకు చాలా అసలు ఎంత ఇదిగా ఉందంటే అంత బాగుంది మాతాజీ. మాకు రెంటివ్స్ లో ఒక అమ్మాయి ఉంది మాతాజీ. ఆవిడేం ఆ అమ్మాయికి సంబంధాలు చూడమని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. చెప్తేను సరే చూద్దాంలే అని అన్నాను. తర్వాత అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయి బొట్టు పెట్టుకోకూడదు, పూజలు చేయకూడదు, ఇలాంటి కండిషన్స్ చెప్పింది మాతాజీ. అసలు అట్లా నాకు అనిపించింది, ఇదేంటి ఇంత ఇదిగా కూడా ఉంటారా? బొట్టు పెట్టుకోకూడదంట, పూజలు చేయకూడదంట, గుళ్ళకి వెళ్ళకూడదంట. అంటే మోడర్న్ గా ఉండాలి కదమ్మా. మోడర్న్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు వేద పండితుడు ఒక నెలకి ఒక 50,000 సంపాదించుకుంటూ ఉన్నా కూడా అతనికి పిల్లక ఉంటుంది కదా, క్వాలిఫికేషన్. అది పొట్టు పెట్టుకుంటాడు కదా, డిస్క్వాలిఫికేషన్. పెట్టుకుంటాడు కదా, ఏమి సుంటావు అంటే ఏమి పొట్టబుడిస్తే అక్షరం ముక్క లేని సుంటలు ఒక బైక్, అది కూడా ఎక్కడో కొట్టుకొచ్చిన బైక్. అంటే మళ్ళీ ఆ జుట్లు కూడా ఎట్టగొట్లా పెట్టి ఆ శిరోజాలు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేడీస్ పడుతున్నారు కూడా. సో ఆ విధంగా ఉంటే కనుక వాళ్ళకుండే వాల్యూ ఎక్కువ. కలి మహిమ అది. ఎందుకంటే నేను కూడా మా ఇంటికి వస్తున్నటువంటి వేద పండితులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, పిల్లలు నిజంగా ఘనాపాఠులు ఒక్కొక్కరు ఎంత ప్రమాణంగా చదువుతారో వేదం అని వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా, మనం నోరు మూసుకుని కూర్చోలేమయ్యా. వాళ్ళు చెప్పేది మనం వింటూ ఉంటాం, మనం కూడా వాళ్ళ కష్టాలు ఏమైనా ఉంటే మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు చెప్పేది వింటుంటే కొన్నిసార్లు మూవ్ అయిపోతాం. పిల్లకుంటే చేసుకోరట, పొట్టు పెట్టుకుంటే చేసుకోరు. అవును మాతాజీ. మా పంతులు గారు ఉన్నారు, ఆయన మామూలుగా ఇట్లా ఎవరు దొరకలేదంట మాతాజీ. ఇట్లా ఆయన పంతులు గారని ఇట్లా ఇళ్లలో చేస్తాడనే ఉద్దేశంతో ఎవరు అమ్మాయిని ఇవ్వలేదంట. అందుకని ఆయన శ్రీకాకుళం సైడ్ పోయి అటు సైడ్ వేరే కులం అమ్మాయిని చేసుకుని వచ్చాడు మాతాజీ. ఇక్కడేమో బ్రాహ్మణులని చెప్పుకుంటున్నాడు పాపం. హరే కృష్ణ కూడా మంచి అమ్మాయి అయితే చాలా తల్లి, ఎందుకంటే ఉండాలి అంతే. అవును మాతాజీ. ఈ కాలంలో వాళ్ళనే కాదమ్మా, ఎక్కడైనా కూడా జ్ఞానం ఉన్న చోట డబ్బు లేకపోతే వాళ్ళకి వాల్యూ లేదు. వాళ్ళనే కాదు, ఏ వర్ణమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, డబ్బుకే ప్రాధాన్యం. జ్ఞానం బాగా ఉంది, హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అయితే అసలు పొట్టపొడిస్తే అక్షరం ముక్క లేని వాడు బ్రహ్మాండంగా ఒక 4 కార్లు లేకపోతే ఒక బిల్డింగ్ లో పెట్టుకున్నారంటే వాళ్ళకు ఉండే వాల్యూ లేదు. మరి అందుకే కదా భూమాత బాధపడేది. దుర్మార్గులు ఆ విధంగా చెడు పనులు చేసేవారు పరతంత్ర బంధనంలో బిగించి కట్టడం కోసం ఆ పీడించేటువంటి శత్రువుల కింద భూమాత భావిస్తుంది. వాళ్ళని ఆవిడ భావిస్తుంది, భగవంతుడు భావిస్తాడు, కానీ వీళ్ళు భావించాలి కదా, అది ప్రాబ్లం. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. అరుంధతి మాతాజీ, మంగళ శ్లోకం తల్లి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మంగళం కోసలేంద్రాయ మనల్య గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేజశ్యామల మూర్తే పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిలయ నిలయతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ విభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రి శృంగాంగ మంగళాభరణాగ్రే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వవైవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయస్తు వెంకటేశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సచ్చానంద చిదాత్మని సర్వాంతరాత్మని శ్రీమద్ వెంకటేశాయ మంగళం
तत सर्ववेदे सर्वशक्ते सर्वशेषिणे सुलभाय सुशीलाय वेंकटेशाय मंगलम। परस्मै ब्रह्मणे पूर्ण कामाय परमात्मने प्रैंचे परतत्वाय वेंकटेशाय मंगलम। आकार तत्त्वमशान्तमात्मना मनुपश्यता मत्रूपमतरूपाय वेंकटेशाय मंगलम। प्रायत्व चरणौ पुंसां शरण्यत्वेन पाणिना कृपया दशते श्रीमद्वेंकटेशाय मंगलम। दयामुत तरंगिन्या तरंगैर विचित्र अपांगै सिंचते विष्णु वेंकटेशाय मंगलम। रघुभूषाम्बर हेतीनां सुषमा महमूर्ते सर्वाति समनायास्तु वेंकटेशाय मंगलम। श्रीवैकुंठ विरक्ताय स्वामी पुष्करणी तटे रमया रममाणाय वेंकटेशाय मंगलम। श्रीमत्सुंदर जामातृ मुनिमानस वासिने सर्वलोक निवासाय श्रीनिवासाय मंगलम। मंगलाशासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्य सत्कृतायास्तु मंगलम। वेंकटाद्रि नमं स्थानं ब्रह्माण्डे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। श्री वेंकटाचलाधीशं श्रियादासित वक्षसं कृतचेत्र मंदारं श्रीनिवासमहं भजे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नारायणाय। हरे कृष्ण। హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్యవాదాలు నిఖిత మాతాజీ, ధన్యవాదాలు అరుంధతి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. రేపు సాయంత్రం 6:30 అందరం కూడా ఒక విశేషమైనటువంటి అంశంతో కలుద్దాము. అంతదాకా రాత్రి శుభరాత్రి. శుభరాత్రి నిఖిత. థ్యాంక్ యూ. శుభరాత్రి.